రేపే యూత్ని తయారు చేయాలి. దానికి కావలసిన సహాయ సహకారాలు నేను అందజేస్తానని వారు చెప్పడం అనేది, వారు ఎక్కువసేపు మాట్లాడలేకపోయాను అని కొంత బాధపడ్డా, వారి ద్వారా బాబాగారు ఏమైతే ఆశించారో, దేనికోసమైతే ఇక్కడికి పిలిపించారో ఆ మాట చెప్పించుకోవడానికే బాబాగారు ఇక్కడికి పిలిపించారు. కాబట్టి మరి మనం అందరం కలిసి, ఇది ఏ ఒక్కరూ చేసేది కాదు, అప్పారావు గారు కానీ ఇంకా పెద్దలు అందరూ కలిసి సాయితత్వ ప్రచారకుల్ని తయారు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. బహుశా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ విమర్శలు అందామా లేదా ఏదైనా అనండి, అవన్నీ కూడా బాబాగారు మనందరినీ ఒకసారి తట్టి లేపి, నా తత్వాన్ని బాగా అధ్యయనం చేయండి, నా తత్వాన్ని సమాజానికి విస్తృతంగా అందచేయండి అని చెప్పడానికే, అంటే శత్రువు ఉన్నప్పుడే మనం బలంగా తయారవ్వడానికి ప్రయత్నం చేస్తాం. శత్రువు లేకపోతే ఏం చేస్తాం? హాయిగా పడుకొని నిద్రపోతాం. కాబట్టి కొంతమంది శత్రువుల రూపంలో ఉన్న మిత్రుల్ని పంపించాడు. దానివల్లనే సచ్చరిత్ర అధ్యయనం అనేది, ఏమీ తెలియని వాళ్ళు, ఎప్పుడు సచ్చరిత్ర పట్టుకోని వాళ్ళు కూడా సచ్చరిత్ర పట్టుకుంటున్నారు, అధ్యయనం చేస్తున్నారు. అంటే ఇది బాబాగారి సంకల్పంగా వచ్చింది. ఎందుకంటే సచ్చరిత్ర లేకుండా బాబాని పట్టుకుంటే అది పట్టుకున్నట్టు కాదు, అది ఎప్పుడైనా వదిలివేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సచ్చరిత్ర ఆధారితంగా మనం బాబాని పట్టుకోగలిగితే ఎన్ని జన్మలైనా సరే బాబాగారి పాదాలు విడిచిపెట్టకుండా పట్టుకునే శక్తి, జ్ఞానం, అదృష్టం మనకు లభిస్తుంది. కాబట్టి ఆ సచ్చరిత్రను అధ్యయనం చెయ్యాలి. వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు బాగా. విచిత్రం ఏంటంటే, మనకంటే బాబాగారిని విమర్శించేవాడు రోజు సచ్చరిత్ర పట్టుకుని అధ్యయనం చేస్తున్నాడు. కానీ వాడి దురదృష్టం ఏంటంటే, వాడు యాంటీగా అధ్యయనం చేస్తున్నాడు. అంటే దీంట్లో ఎక్కడ తప్పులు దొరుకుతాయా అని కానీ, లేదా తప్పులు కాని వాటిని కూడా తప్పులుగా ఎలా చెప్పాలా అని కానీ చేస్తున్నాడు. వాడి దురదృష్టం అని. రేపు ఎప్పుడైనా వాడు అదృష్టవంతుడు అవుతే మనం సంతోషించే వాళ్ళు మనమే ముఖ్యంగా ముందుంటాం. ఎందుకంటే సచ్చరిత్రకు ఆ శక్తి ఉంది. కాబట్టి సరే, ఈరోజు ఈ విషయంగా కూడా మనం మాట్లాడుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని నేను కొద్దిగా సచ్చరిత్ర ఆధారితంగా స్పృశిస్తాను. సచ్చరిత్ర మొట్టమొదటి అధ్యాయంలోనే ప్రతి నారాయణరావు గారు మనందరి కోసం బాబాగారు ఎవరు అనే ఒక హెడ్డింగ్ తోటి బాబాగారు ఎవరో చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే భవిష్యత్తులో ఎటువంటి వాళ్ళు వస్తారు అనేది ఆ రోజే ఆయన ఊహించి అప్పుడే చెప్పాడు. అన్ని సచ్చరిత్రలో ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మంగారి కాలజ్ఞానానికి ఎంత శక్తి ఉంటుందో సచ్చరిత్ర కూడా అంత శక్తి ఉంటుంది అనిపిస్తుంది అన్నమాట. ఇది చూడండి, దీర్ఘాలోచన చేయకుండా విషయముల గూర్చి కానీ మనుషులను గూర్చి కానీ అభిప్రాయం చెప్పే అభ్యాసం గలవారు సాయిబాబాను ఒక పిచ్చి ఫకీరని, వారు షిరిడిలో శిథిలమై పాడుపడిన మసీదులో అనేక సంవత్సరాలు నివసించారని, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ తమను దర్శింపవచ్చిన వారి నుంచి దక్షిణ రూపంగా ధనం వసూలు చేస్తూ ఉండేవారని చెప్పుదురు. ఇలా చెప్పేవాళ్ళు ఎవరు? దీర్ఘమైన ఆలోచన చేయకుండా, వివేకాన్ని ఉపయోగించుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడే అలవాటు ఉన్న వాళ్ళు ఇలా బాబా గారిని భావిస్తారు అని ఆ రోజే చెప్పాడు. ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ కూడా అలా ఎటువంటి వివేకం లేని వాళ్ళు, సరైన ఆలోచన విధానం లేని వాళ్ళు, ఇంకా చెప్పాలంటే పూర్తిగా బాబా గారి గురించి వ్యతిరేకంగానే మాట్లాడాలని కంకణం కట్టుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని ఈ మహానుభావుడు 1953లో ఈ గ్రంథం ముద్రించడానికి ముందే ఊహించి మనకు తెలియజెప్పాడు. ఇప్పటికీ అటువంటి వాళ్ళు మనకు కనిపిస్తూనే ఉన్నారు. అలాగే కొందరు సాయిబాబాను మహాసిద్ధపురుషుడు అన్నారు. మహమ్మదీయులు బాబాను తమ పీరులలో ఒకనిగా భావించారు. హిందువులు బాబాను తమ మహాత్మలో ఒకనిగా గ్రహించారు. ప్రతి సంవత్సరం షిరిడీలో జరిగే ఉత్సవముల నిర్వాహకులు తమ ప్రకటనలో బాబాను సంత చూడమనిగా పేర్కొన్నారు. అంటే ఆ రోజుల్లోనే బాబాగారు ఉన్నప్పుడే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బాబాగారిని భావిస్తూ ఉన్నారు. అది ఈరోజు కొత్తగా వాడేది మనం చెప్పక్కర్లా. వీళ్ళంటి వాళ్ళు ఆ రోజుల్లోనే ఉన్నారు. ఆ రోజుల్లోనే బాబాని పీరులలో ఒకరిగా భావించారు. వాడేం చేస్తాడంటే, చూశారా బాబాని పీరులలో ఒకడిగా భావించినట, తెలిసిపోలా? మరి దాని కింద ఉంటుంది కదా, హిందువులు బాబాను మహాత్ముడిగా భావించారు, సిద్ధపురుషుడు, అది తీసుకోడు వాడు, ఇది ఒక్కటే పట్టుకుంటాడు. కాబట్టి ఆ యొక్క
కుచితమైనటువంటి కుటిలమైనటువంటి బుద్ధి ఉన్నవాడికి, అంటే బాబాగారు మనకు 19వ అధ్యాయంలో చెప్పాడు, ఒరేయ్ పందిని చూడు అశుద్ధాన్ని ఎంత ఇష్టంగా తింటుందో. అంటే పంది అశుద్ధం తప్పితే ఏం తింటుంది? అలాగే పరమాన్నం తెచ్చి పెడితే తిందది, అశుద్ధమే తింటుంది. పరమాన్నం లాంటి సచరిత్ర ఇస్తే వాడు దాంట్లో అశుద్ధాన్ని ఎత్తుక్కోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి వాడిని ఎవడు బాగు చేస్తాడు? ఎవడు బాగు చేయడు? వాడికి ఉన్న అదృష్టం అది, మనం చేయగలిగింది ఏమీ లేదు. అయితే ఈ విధంగా ఒక్కొక్కరు బాబా గారిని ఒక్కొక్క రకంగా భావించటం కూడా, ఈ అభిప్రాయం కూడా సరైనది కాదు అని చెప్తున్నాడు. ఎవరు? హేమడ్ పంత్ గారే చెప్పాడు. శ్రీ సాయిబాబాను సన్నిహితముగాను వాస్తవముగాను సేవించిన వారు మాత్రం బాబాను భగవదవతారముగా ఇప్పటికీ భావిస్తూ ఉన్నారు. దీనికి దిగువ కొన్ని ఉదాహరణలు ఇస్తున్నాను అని చెప్పాడు. హేమడ్ పంత్ గారు కూడా మొట్టమొదట గోధుమలు విసిన కథ చూసినప్పుడు బాబా గారు ఒక మహానుభావుడు, సిద్ధపురుషుడు, ఒక యోగి అనుకున్నాడంట. కానీ రాను రాను బాబా గారిని పరిశీలించే కొద్దీ అందరిలాగా ఈయన ఒక కేవలం సిద్ధపురుషుడు కాదు, యోగి కాదు, గురువు కాదు, ఈయన సాక్షాత్తు పరబ్రహ్మ పరమాత్మ అనే నిర్ణయానికి వచ్చాడు. అదే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే కొంతమంది అభిప్రాయాలను చెప్పాడు. ఆ అభిప్రాయాలు చెప్పిన వాళ్ళు ఎవరు? ఇప్పట్లాగా ఇది బతకలేక సోషల్ మీడియా పెట్టుకొని అడుగు తింటూ బతికేవాడు కాదు. ఈ చెప్పిన వారు ఎవరంటే మహానుభావుడు, హైకోర్టు జడ్జి గారు, హైకోర్టు జడ్జిగా, ఇండోర్ హైకోర్టు జడ్జి గారైన ఎంబీ రేగే గారు అన్నాడు. చెప్తున్నా కదా, మళ్ళీ చెప్తున్నాను, సోషల్ మీడియా పెట్టుకొని డబ్బులు ఎరుకొని ఇట్లా దొంగ ప్రచారాలు చేసి డబ్బులు సంపాదించుకొని బతికే నికృష్టమైన బతుకులు బతికే వాళ్ళు కాదు. ఈయన ఎవరయ్యా అంటే హైకోర్టు జడ్జి గారు. ఆయన ఏమన్నారు? జడ్జి గారు, బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారు ఒక రూపుదాల్చిన భగత్ స్వరూపముగా తమ భక్తులకు భాసిల్లుతూ తమ లీలా ప్రబోధాల ద్వారా సాధకుల మార్గాన్ని ప్రకాశింపచేస్తూ ఉండేవారు. వారి నశ్వరమైన దేహం మాయమైపోయింది, కానీ దానిలో అప్పుడుండిన బాబా మాత్రం ఇప్పటికీ అనంత శక్తి వలె నిలిచి వారు సమాధి చెందకముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికీ వారిని ఆశ్రయించు అసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దంగా సహాయపడుతున్నారు. ఇది హైకోర్టు జడ్జి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇప్పుడు మనం నిర్ణయం చేసుకోవాలి, ఏది ఏ విధమైనటువంటి జ్ఞానము లేకుండా కేవలం బతుకు తెరువు కోసం బాబాగారి భక్తులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి బాబాగారిని విమర్శిస్తే లక్షల్లో చూస్తారు. మన భక్తులు కూడా ఎలా అంటే బాబాగారిని పొగుడుతూ నేను వీడియో చేస్తే ఎవరు చూడరు, బాబాగారిని తిడుతూ ఎవడన్నా వీడియో చూస్తే అమ్మ చూశారా అని చెప్పి వెంటనే దాన్ని ఓపెన్ చేసి అందరికీ టకా 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 పంపించేస్తారు అనమాట. కాబట్టి వాడు బతికేస్తున్నాడు. వాడు ఎందుకు దాన్ని ఎంచుకున్నాడంటే లక్షల్లో వ్యూస్ రావాలంటే బాబాగారిని విమర్శించాలి. ఆ విధంగా బతుకు తెరువు కోసం చేసే విమర్శలే తప్ప దాంట్లో సత్యం లేదనడానికి ఎంతకంటే నిదర్శనం ఏం కావాలి? నేను అందుకే అతన్ని చాలాసార్లు ప్రశ్నించాను. దేశాన్ని పాలించే ప్రధానమంత్రులు, రాష్ట్రాలను పాలించే ముఖ్యమంత్రులు, పండితులు, మేధావులు, ప్రవచకులు, ఇంకా ఎంతోమంది జ్ఞానులు, తపస్సంపన్నులు కూడా, ఇంకా చెప్పాలంటే ఎవడైతే విమర్శిస్తున్నాడో వాళ్ళ గురువు గారు కూడా బాబాగారి భక్తుడే. వాళ్ళ గురువుగారి ఆశ్రమంలో కూడా బాబాగారి విగ్రహం ఉంది. ఇన్ని రకాలుగా ఉంటే మరి వాడు మూర్ఖుడు అనాలా? ఇందాక సార్ చెప్పినట్టుగా మోహన్ భగవత్ గారు చెప్తే నేను నోరు మూసుకొని కూర్చుంటాను అన్నాడు. బాబా గారు ఏం చేశారు? స్వయంగా మోహన్ భగవత్ గారిని విజయవాడకు పిలిపించి మరీ చెప్పించాడు. బాబా గారు స్వయంగా సనాతన ధర్మానికి సంబంధించిన వాడు, ఆయన హిందూ ధర్మాన్ని ప్రచారం చేశారు, ఉపనిషత్తు వేదాల్లో చెప్పినటువంటి జ్ఞానాన్ని బోధించారు అని చెప్పారు. ఆహా, వింటాడా? ఎందుకు వింటాడు? శిశుపాలుడు విన్నాడా? భీష్ముడు చెప్పాడు, ద్రోణాచార్యుడు చెప్పాడు, ధర్మరాజు చెప్పాడు. ఎవరు చెప్పినా వినలా. ఎందుకు వినలా? చచ్చే వరకు కొంతమంది వినరు. కాబట్టి అటువంటి రకానికి సంబంధించిన వ్యక్తి అని మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఇలా ఇంకా లాస్ట్లో ఏం చెప్పాడంటే, ఉపనిషత్ ద్రష్టలైన మన పూర్వ ఋషులు భగవంతుడు సర్వంతర్యామి అను సత్యాన్ని దర్శించారు. బృహదారణ్యక, చాందోగ్య, కట, శ్వేతాశ్వతర ఉపనిషత్తులు జీవకోటితో సహా సర్వ వస్తు సముదాయమైన ప్రకృతి అంతయు భగవంతుని రచనానియు, అది అంతయు అంతర్యామిచే అనగా సర్వమును సృష్టించి పాలించని భగవంతునిచే వ్యాపింపబడి ఉన్నదని ఒక్కానిస్తూ ఉన్నవి. ఈ సిద్ధాంతాన్ని నిరూపణ చేయుటకు తగిన ఉదాహరణము
అవతారమే శ్రీ సాయిబాబా గారి యొక్క అవతారము. ఇది సత్యం. అందుకనే బాబా భగవంతుడు ఎలా అవుతాడు? అసలు భగవంతుడు లక్షణాలు ఏంటో తెలిసి ఏడిస్తే భగవంతుడు ఎలా అవుతాడో చెప్పవచ్చు. కాబట్టి ఒకే ఒకటి సాయి భక్తులు చెప్పదలుచుకుంది, బాబా గారే భగవంతుడు కాకపోతే ఇంకా ఎవరూ భగవంతుడు కాదు అని నిరూపించవచ్చు. ఎలా? భగవంతుడి యొక్క లక్షణాలు తెలిసిన వారికి మాత్రమే. భగవంతుని లక్షణాలు ఏం చెప్పబడ్డాయంటే వేదాలలో సర్వవ్యాపకత్వము, సర్వశక్తిమత్వము, సర్వ అంతర్యామిత్వము, సర్వజ్ఞత్వము అనే ఈ 4 లక్షణాలు కలవారినే భగవంతుడు లేదా పరమాత్మ లేదా పరబ్రహ్మ అంటారు అని వేదాలు చెప్పాయి, ఉపనిషత్తులు చెప్పాయి. ఆ 4 లక్షణాలని అడుగడుగునా నిరూపించినటువంటి అవతారం ఏదైనా ఉంది అంటే ఈ భూమి మీద అది ఒక్క బాబా గారి అవతారం మాత్రమే. కాబట్టి బాబా గారు ఎందుకు వచ్చారయ్యా అంటే, ఇదిగో ఈ నాస్తికత్వం పెరిగిపోతూ ఉన్నటువంటి సందర్భంలో, ఆస్తికత్వాన్ని అమ్ముకుంటూ ఆస్తికత్వం మీదనే విశ్వాసం పోగొడుతున్నటువంటి సందర్భంలో భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఆయన ప్రకృతికి అతీతంగా ఉన్నాడు, ప్రకృతిని శాసించగలడు, సృష్టి స్థితి లయలు చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు, ఆయన సర్వ అంతర్యామిగా ఉన్నాడు, జీవులందరికీ ఆయనే ఆధారమై ఉన్నాడు, ఆయన ఏమైనా చేయగలడు అని ఖురానులో, వేదాల్లో, అలాగే బైబిల్లో పరమాత్మ లక్షణాలు ఏవైతే చెప్పబడి ఉన్నాయో ఆ లక్షణాలన్నీ అడుగడుగున నిరూపించడం వల్లనే ఆనాడు సాయి భక్తులు బాబా గారిని భగవంతుడు అని నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత మనం కూడా అదే అనుభవాలను పొందుతూ ఉన్నాం. ఇక్కడ బాబా గారు నాకు అనుభవం లేదు, నాకు ఎటువంటి అనుభవం ఇవ్వలేదన్న వాళ్ళు ఒక్కరు కూడా లేరు. చేతులు ఎత్తండి. ఒక్కరైనా బాబా గారు మాకు అనుభవం ఇవ్వలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఉండదు. ఆ విధంగా ప్రతి ఒక్కరికి భగవదనుభూతిని ప్రసాదించడం చేతనే ఈనాడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆస్తికత్వం అనేది అద్భుతంగా పెరడమిల్లుతూ ఉన్నది. కాబట్టి ఎంతోమంది మహాత్ములు భారత భాగవత రామాయణాల మీద, పురాణాల మీద ప్రవచనాలు చేస్తుంటే లక్షలాది మంది ప్రజలు వెళ్ళి వింటున్నారంటే అది సాయిబాబా గారు పెట్టిన భిక్ష. కాబట్టి ఈ యొక్క ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బాబా గారు చూపించినటువంటి అనుభవాలు, లీలలు, రక్షణ ప్రతి ఒక్క ఆంధ్రుడు పొందాడు. కాబట్టి ఎక్కడ భక్తి కార్యక్రమం జరిగినా కానీ పరిగెత్తుకొని వెళ్ళి వినే స్థాయికి వచ్చారు. ఇదంతా సాయినాథుడు పెట్టిన భిక్ష. వాడికి అర్థం కాదు, మూర్ఖుడికి ఎక్కడ అర్థమవుతుంది? అర్థం కాదు. కాబట్టి ఇది సాయిబాబా గారి యొక్క అవతారం సాధించినటువంటి గొప్ప ఆధ్యాత్మిక చైతన్యం. అందుకనే దాసగన మహారాజు అంటాడు, అయ్యా ఇంతకుముందు చాలామంది మహాత్ములు అవతరించారు, వాళ్ళందరూ కూడా సముద్రంలో అలలలాగా కొంతమంది వచ్చారు, నదుల్లో ప్రవాహంలాగా కొంతమంది వచ్చారు. నువ్వెలా వచ్చావో తెలుసా? ఉప్పెనలా వచ్చావయ్యా అన్నాడు. అంటే ఉప్పెనంటే మొత్తాన్ని కొట్టేసుకొని పోతుంది. కాబట్టి బాబా గారు వచ్చారు, అందరినీ కొట్టేసుకొని పోయాడు. దిక్కు దోచగా, దిక్కు లేక బాబా గారు వచ్చిన తర్వాత మన సనాతన ధర్మాలను ఎక్కడ పూజించట్లేదు, మన విగ్రహాలను పూజించట్లేదు అని గోలగోల చేసేస్తూ లేనిపోని అభాండాలన్నీ కూడా బాబా మీద వేసి చేయాలని చూస్తున్నారు. కానీ సత్యం ఏంటంటే బాబా గారు వచ్చిన తర్వాత మాత్రమే మత మార్పులు ఆగిపోయినాయి. బాబా గారు వచ్చిన తర్వాతనే హిందూ మతం నిలబడింది. పేదవారిలో, అనగారిన వర్గాల్లో ఎవరైతే ఉన్నారో, మతాలు మారుతున్నారో వారికి బాబా ఒక ఆసరాగా కనిపించాడు. బాబాను చూడగానే ఈయన మాలాంటి వాడే, మాతోటి వాడే, మావాడే అని చెప్పి ఆ చిరిగిన కఫని, ఆ యొక్క తలగుడ్డ చూసి వాళ్ళందరూ కూడా బాబాను ప్రేమించడం మొదలుపెట్టారు. చూడండి, బాబా గారి మందిరంలోకి కుల, మత ఏ విభేదాలు లేకుండా సర్వులు కూడా స్వేచ్ఛగా వచ్చి బాబా గారి వేదికనెక్కి బాబా గారి పాదాలు పట్టుకొని బాబా గారి విగ్రహాన్ని స్పృశించి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. కాబట్టి కుల మతాల గోడలు కూలగొట్టి సర్వమత సామరస్యాన్ని, సోదర భావాన్ని పెంపొందించినటువంటి సాయిబాబా గారి వల్ల మాత్రమే ఈనాడు హిందూ ధర్మం నిలబడింది. ఇటువంటి పిచ్చి పిచ్చి వాగులు వాగే వల్ల మతం విచ్ఛిన్నమవుతుంది తప్ప బాగా కలిసిమెలిసి ఉన్నటువంటి, బ్రహ్మాండంగా ఉన్నటువంటి హిందూ మతం విచ్ఛిన్నమవుతుంది తప్ప ఇటువంటి వారి వల్ల ఎటువంటి హిందూ మతానికి ఎటువంటి ఉపయోగం లేదు.
నేను ముందే చెప్పాను, నీకు చేతనైతే రామాయణం చెప్పు, భారతం చెప్పు, భాగవతం చెప్పు, భగవంతుని గొప్పతనం చెప్పు, మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం చెప్పు, అప్పుడు అది నిలబడుతుంది. కానీ మతాలను ద్వేషించడం వల్ల, ఒకే మతంలో కలిసిమెలిసి అన్నదమ్ములుగా జీవిస్తున్న వారి మధ్యలో చిచ్చు పెట్టడం వల్ల హిందూ మతం ఎప్పుడు కూడా పరిణమిల్లదు. నీలాంటి వాళ్ళ వల్లనే గతంలో అనేక సార్లు హిందూ మతం బౌద్ధ మతంగా చీలిపోయింది, సిక్కు మతంగా చీలిపోయింది, జైన మతంగా, ఇంకా అనేక మతాలుగా చీలిపోయింది. కాబట్టి హిందూ మతాన్ని నిలబెట్టడానికి వచ్చినటువంటి ఒక్క ఏకైక అవతారం ఏదైనా ఉందంటే అది సాయినాథుల వారి అవతారం. కాబట్టి ఆయనే సనాతన ధర్మ రథ సారథిగా మనం చెప్పుకోవాలంటే. కాబట్టి మన యొక్క ఆంధ్రదేశంలో ఆస్తికత్వాన్ని నిలబెట్టడానికి బాబాగారు చిల్లర మహిమలు చూపించలా, నేనే దేవుడిని నిరూపించుకోవడానికి ఆయన మహిమలు చూపించలా. ఆయన చూపిన ప్రతి మహిమ భక్తుడి యొక్క కష్టాల్లో అతనికి సహాయం చేయడానికి మహిమ చూపించాడు, భక్తుడి యొక్క రోగాన్ని రూపుమాపేటప్పుడు మహిమను చూపించాడు, భక్తుడికి ఆధ్యాత్మిక ఉన్నతిని చూపించడానికి మహిమ చూపించాడు తప్ప ఆయన ఎక్కడ కూడా చిల్లర మహిమలు చూపించలేదు. కాబట్టి ఆ యొక్క మహిమల కారణంగానే కేవలం ఉపన్యాసాలు చెప్తే సాయిదాసు గారు అవుతారు, అప్పారావు గారు అవుతారు, అక్బర్ బాషా గారు అవుతారు. మహిమలు చూపిస్తేనే దేవుడు అవుతాడు. మహిమలు చూపించిన వారినే దేవుడిగా సమాజం అంగీకరించింది. కాబట్టి బాబా గారు మహిమలు చూపించారు, అలాగని చిల్లర మహిమలు చూపించలేదు. ఆ భక్తుల యొక్క కష్టాల్లో, ఇబ్బందుల్లో వారికి సహాయం చేస్తూ బాబా ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు అనే విశ్వాసాన్ని వారిని కల్పించి తన మార్గంలోకి తీసుకొచ్చి వదిలేశాడా? వదిలివేయలా. ఒరే నాన్న, విష్ణు సహస్రనామం చదువుకో, విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకో, భాగవతం చదువుకో, ఏకనాథ భాగవతం చదువు, ఆధ్యాత్మిక రామాయణం చదువు, రామ విజయం చదువు, రాజారాం అనే మంత్రాన్ని ఎప్పుడు జపించు అని అనన్యంగా భక్తి మార్గంలో నామ సప్తాహాలు జరిపించారు. ఇంతవరకు మన సనాతన ధర్మంలో నామ సప్తాహాలనే ఒక సాధన ఉందని కూడా మనకు తెలియదు. మనలాంటి వాళ్ళతో ఎవరు చేయించలేదు. కానీ బాబా గారు వచ్చిన తర్వాత బాబా మందిరాల్లో నామ సప్తాహాలు అనన్యంగా 24 hours 24/7 7 రోజులు కంటిన్యూగా భగవన్ నామస్మరణ జరుగుతుంది. అది విఠల నామస్మరణ జరగవచ్చు, నారాయణ నామస్మరణ జరగవచ్చు, ఈశ్వర నామస్మరణ జరగవచ్చు, బాబా గారి స్మరణ, ఏదేది భగవంతుని యొక్క నామస్మరణ జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాగా అనేకమైన అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సనాతన ధర్మ సాధనా పద్ధతుల్లో మనల్ని నడిపిస్తున్నటువంటి గురుమూర్తి ఎవరైనా ఉన్నారు అంటే బాబా గారు. నా అనుభవంలో నేను చెప్పాలన్నా కానీ, నువ్వు ఏ గురువుకు సంబంధించిన వాడివైనాక, ఏ దైవానికి సంబంధించిన వాడివైనాక బాబా పాదాలు పట్టుకున్న తర్వాత మాత్రమే నీకు పూర్ణత్వం వస్తుంది. బాబా గారి పాదాలు పట్టుకున్న తర్వాతే నీకు భగవంతుడి అర్థమవుతాడు. వాడికి తెలుసో తెలియదు, నేను రామభక్తుణ్ణి, నేను శివభక్తుణ్ణి, నేను సనాతన దైవాలందరినీ ఆరాధించేవాడిని. కానీ బాబా పాదాలు పట్టుకున్నాకే ఆ దైవాల యొక్క అసలు తత్వం అర్థమైంది. కాబట్టి అందరూ పిచ్చి వాళ్ళే బాబా గారి దగ్గరికి రావట్లా. వాడు ఏమనుకుంటాడంటే నేను ఒక్కడనే తెలియగలవని అనుకుంటాడు. అదే దురదృష్టం. ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులు, పండితులు, రాష్ట్రపతులు, ఎంతోమంది మహానుభావులు, ఉన్నతాధికారులు బాబా గారిని దర్శించి ఆయన భక్తులుగా ఉంటే వారందరూ అంగీకరిస్తే వీడు ఒక్కడికి ఎందుకు అర్థం కావట్లేదంటే నిజంగా అర్థం కావట్లేదా, అర్థమైనా అర్థం కానట్టుగా నటిస్తున్నాడా అని చూసినప్పుడు అర్థం కాలేదు. కేవలం పూర్వజన్మ కర్మ అతన్ని మన సాయి సీరియల్ ఉంది కదా, వేరే సాయి సీరియల్లో ఆ కులకర్ణి గాడికి ఎలాగ పట్టిందో జబ్బు, వాడికి బాబా ఎన్ని మహిమలు చూపించినా వాడికి అర్థం కాదు. వాడు అన్నింటినీ యాంటీగానే చూస్తాడు తప్ప ఒక్కటి కూడా వాడు ఫేవర్గా ఆలోచించాడు. అలాంటి వాళ్ళు ఉంటారు సమాజంలో. కాబట్టి వాడు వీడు అని ఎందుకంటున్నానంటే, వాడు మన అందరినీ చాలాసార్లు వాడు అన్నాడు. అది చాలా బాధాకరం. సాయి భక్తుల్లో నేను చాలాసార్లు చెప్పాను, సాయి భక్తుల్లో మీ తాతల వయసు ఉన్న వాళ్ళు ఉంటారు, తండ్రుల వయసు ఉన్న వాళ్ళు ఉంటారు, ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, మేధావులు ఉంటారు, గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నవారు ఉంటారు. సాయి భక్తుల్ని వాడు వీడు అనడం అనేది తప్పురా అబ్బాయి అని చెప్తే అసలు వాడి నోటికి ఆ వాడు వీడు అనే పదం రాకుండా మాట్లాడు. కాబట్టి ఇలా అదే భాషతోటి ఇప్పుడు ఏమైందంటే దురదృష్టం సాయి భక్తుల్లో, సార్ వాడిని వాడు అంటేనే మేము ఆనందిస్తాం, మీరు మంచిగా మాట్లాడితే మాత్రం మేము ఒప్పుకోం అనే కాడికి వచ్చేసింది. అందుకని చివరికి ఏదో ఇలా మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తాయని అనుకోలేదు. దాన్ని వదిలేసి నేను నాకు ఇచ్చిన సబ్జెక్టులోకి వెళ్తాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాన్ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే శ్రీకృష్ణ
కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పాడంటే, ధర్మం నశించిన ప్రతిసారి ప్రతి యుగంలో నేను అవతరిస్తానన్నాడు, కానీ 10 అవతారాలు మాత్రమే నేను ధరిస్తాను అని ఎక్కడ చెప్పలేదండి. ఎప్పుడు ధర్మం నశిస్తుందో, ఎప్పుడు అధర్మం వృద్ధి చెందుతుందో, ధర్మాన్ని నేను రక్షించడానికి ప్రతి యుగంలో నేను అవతరిస్తానన్నాడే తప్ప 10 అవతారాలు మాత్రమే ఎత్తుతాను అని ఎక్కడా చెప్పలేదు. ఇది మనం గుర్తించాలి. అలాగే భగవంతుడి యొక్క అవతారాలు కేవలం దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణ మాత్రమే కాకుండా దుష్టులను శిక్షణ ఇస్తూ మంచి మార్గంలో నడిపిస్తూ దుర్మార్గులను కూడా మంచి వాళ్ళుగా తయారు చేసే ఒక గురుస్వరూపంగా కూడా నేను అవతరిస్తూ ఉంటాను అని చెప్పి స్వయంగా భగవంతుడు చెప్పడం జరిగింది. అలా వచ్చిన అవతారమే దత్తాత్రేయ స్వామి అవతారం. ఆ దత్తాత్రేయ స్వామి యొక్క 5వ అవతారమే సాయినాథుల వారు. ఎక్కడైనా రాసి పెట్టుకోండి, ఎవరు వచ్చి అడిగినా బాబా గారు ఎవరు అని అంటే దత్తాత్రేయుడు అనే మాట తప్ప వేరే మాట చెప్పొద్దు. బాబా గారు దత్తాత్రేయుడు అనే మాట వేరే మాట చెప్పనే వద్దు. 100% బాబా గారు దత్తాత్రేయుడే. సచ్చరిత్ర ఆధారితంగా మనకు ఉన్నటువంటి ఆ యొక్క సాక్ష్యం ఎవరు, 4వ అవతారమైనటువంటి అక్కలకోట మహారాజు స్వయంగా చెప్పడం జరిగింది. నా అవతారం షిరిడీలో బాబా సాయిబాబా రూపంలో ఉంది, వెళ్ళి అక్కడ నీ సేవ చేసుకో అని చెప్పి తన భక్తుని పంపించాడు. కాబట్టి 4వ అవతారమైన అక్కలకోట మహారాజు ఎప్పుడైతే షిరిడీలో ఉన్న బాబానే నేను అన్నాడో, బాబా గారు దత్తాత్రేయ స్వామి యొక్క 5వ అవతారం. మీకు ఇంకా ఒక రహస్యం చెప్తాను. దత్తభక్తులు ఎంతోమంది బాబా పాదాలు పట్టుకున్న తర్వాత దత్తతత్వం అప్పుడు అర్థమైంది వారికి. దత్తాత్రేయ యొక్క గొప్పతనాన్ని, దత్తాత్రేయ స్వామి యొక్క గొప్పతనాన్ని, అవతారం యొక్క గొప్పతనాన్ని కూడా బాగా పరిశీలించి చూస్తే సాయిబాబా గారి అవతారం వచ్చాకే దత్తాత్రేయుడు అందరికీ తెలియడం మొదలుపెట్టింది. అంతకుముందు దత్తాత్రేయ స్వామి అందరికీ తెలియదండి, చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ప్రతి సాయి భక్తునికి ఈరోజు దత్తాత్రేయుడు పరిచయం అయ్యాడు అని అంటే అది కేవలం బాబా గారు దత్తావతారంగా భావించడం వల్లనే. ఆ విధంగానే శ్రీరామనవమి అనేది రామాలయంలో మాత్రమే జరిగేది, కానీ అటువంటి శ్రీరామనవమి ఈరోజు వేలాది సాయి మందిరాల్లో చక్కగా జరుగుతూ ఉంది. అంటే రాముణ్ణి ఇంకా విశ్వవ్యాప్తం చేయడానికి, రాముణ్ణి ఇంకా అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి జగద్గురువు అయినటువంటి ఆది గురువు అయినటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్క మానవుడికి అర్థమయ్యేలా చేయడానికి వచ్చినటువంటి అవతారమే శ్రీ షిరిడి సాయిబాబా గారి అవతారం కూడా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి అలాగే నాకు ఇచ్చినటువంటి బాబా గారి సబ్జెక్ట్ ఏమిటంటే, బాబా గారిని ఆశ్రయించినటువంటి ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసువులు, ముముక్షువులు. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. అంటే అర్జున, నన్ను 4 రకాల వారు ఆశ్రయిస్తారు. ఒకరు ఆర్తులు, 2 అర్థార్థులు, 3 జిజ్ఞాసువులు, 4 ముముక్షువులు. అంటే బాబా గారిని కేవలం జిజ్ఞాసువులు, భగవంతుని గురించి తెలుసుకునేవారు లేదా మోక్షం కోసం ప్రయత్నం చేసేవారు మాత్రమే ఆశ్రయించరు. బాబా గారిని కష్టాల్లో ఉన్న వాళ్ళు ఆశ్రయిస్తారు, కోరికలతో ఉన్నవారిని ఆశ్రయిస్తారు, అలాగే భగవంతుని గురించి తెలుసుకోవాలనే వారు ఆశ్రయిస్తారు, మోక్ష మార్గాన్ని తెలుసుకోవాలనుకున్న వారు ఆశ్రయిస్తారు. అంటే 4 రకాల వారు నన్ను ఆశ్రయిస్తారని కృష్ణ భగవానుడు చెప్పాడు. ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారంటే, బాబా గారు కోరికలు తీరుస్తారని చెప్పి మీ సనాతన ధర్మాన్ని వదిలేస్తారా? ఎవరు వదిలేశారు? ఎవరు వదిలేరా? బాబా గారి భక్తులు పెట్టుకున్నట్టు బొట్టు ఎవరు పెట్టుకోరు. హిందువులు ఎంతమంది బొట్టు పెట్టుకుంటున్నారండి? చూడండి మనండి వెళ్ళి. కేవలం సాయిబాబా భక్తులు మాత్రమే ఖచ్చితంగా బొట్టు పెట్టుకుంటారు. ఆ విధంగా సనాతన ధర్మంలో ఏదైతే ముఖ్యమైన ఆచారం ఉందో ఆచారాన్ని కూడా బాబా గారే మనకు నేర్పించారు. ఇంకా చెప్పాలంటే ప్రాతకాలం బ్రహ్మముహూర్తంలో 4 గంటలకి లెగడం అనేది మన సనాతన ధర్మంలో మాత్రమే ఉన్న గొప్ప ఆచారం. 4 గంటలకు హారతి పెట్టిన మహానుభావుడు సాయిబాబా వారు మాత్రమే. ఎంతమంది మందిరాలు 6 గంటలకు తెరుస్తున్నారు, 7 గంటలకు తెరుస్తున్నారు, 8 గంటలకు తెరుస్తున్నారు. పూజారి గారికి ఎప్పుడు వీలైతే అప్పుడు తెరుస్తారు. కానీ బాబా గారి మందిరాలు మాత్రం ఖచ్చితంగా 4 గంటలకు పూజారి గారు రావాలి, 5 గంటలకు హారతి మొదలవ్వాలి. అంటే బ్రహ్మముహూర్తంలో సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి
చేసినటువంటి మహత్తరమైనటువంటి ఆ యొక్క ఆచరణని ఆచరింపజేస్తున్నటువంటి అవతారం ఏదైనా ఉందంటే సాయిబాబా వారు మాత్రమే. సాయిబాబా గారి మందిరంలో మాత్రమే, సాయిబాబా గారి భక్తులు మాత్రమే బ్రహ్మముహూర్తంలో లేస్తున్నారు ఈ ప్రపంచంలో ఎక్కువ మంది. ఈ విధంగా చెప్పాలంటే కొన్ని వందలు కోకొలలు చెప్పొచ్చు. వాడికి వినే ఓపిక ఉంటే, మారాలని మనసు ఉంటే. వినే ఓపిక లేని వాడికి, మారాలని మనసు లేని వాడికి చెప్పడం వల్ల నాలాంటి వాడికి గొంతుపోవడం తప్ప ఏముంటుంది? కాకపోతే సత్యం ఇది. కాబట్టి 4 రకాల వారు సాయినాథుల వారిని కూడా ఆశ్రయించినట్టుగా మన సచరిత్ర చూస్తే తెలుస్తుంది. దాన్ని మీ ముందు నేను ఉంచే ప్రయత్నం చేస్తాను. బాబా గారిని ఆశ్రయించినటువంటి ఆర్తులు ఏమంటున్నారు? బాబా గారిని కోరికలు తీరుస్తున్నాడని చెప్పేసి మీరు హిందూ ధర్మాన్ని వదిలిపెట్టేస్తారా, సనాతన దైవాలు వదిలిపెడతారా అని చెప్పేసి అంటారు. కోరికలు తీరడం అనేది భగవంతుడి యొక్క మార్గంలో ఒక గొప్ప అవసరం. మానవుడికి ఒక మొట్టమొదటి అవసరం ఏంటంటే కోరికలు తీరడం, కష్టాలు తీరడం. ఆ తర్వాత మనసు నిశ్చలంగా ఉంటే అప్పుడు భగవంతుడి వైపు మనసు మళ్లించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ గురు మార్గంలో కూడా లేని అద్భుతమైనటువంటి మరొక అవకాశం బాబా గారి ద్వారా మనకి ఏమొచ్చింది అంటే, ముందు బాబా గారు మన కష్టాలు తీరుస్తారు, కన్నీరు తుడుస్తాడు, మన యొక్క రోగాలు తగ్గిస్తాడు, మన మనస్సుకు స్వాంతన చేకూరుస్తాడు, కుటుంబంలో శాంతిని ప్రసాదిస్తాడు. అప్పుడు ఆధ్యాత్మికం ఏమైనా చెప్తే అర్థమవుతుంది తప్ప ఆకలేవాడికి 3 రోజుల నుంచి అన్నం లేక అలవటిస్తున్న వాడికి భగవద్గీత చెప్తాను విన్నాయన అంటే వింటాడా? ముందు వాడికి అన్నం పెట్టాలి. అలా అన్నం పెట్టిన చెయ్యి ఏదైనా ఉంది అంటే, అలా అన్నం పెట్టిన తల్లి ఎవరైనా ఉన్నారు అంటే, అలా కష్టాలు తీర్చిన తండ్రి ఎవరైనా ఉన్నారంటే సాయిబాబా వారు మాత్రమే. కాబట్టి సాయిబాబా గారి మార్గంలో ఇన్ని కోటాను కోట్ల మంది ఊరికే రారు. ఆ లలిత జ్యువెలరీస్ ఆయన చెప్పినట్టుగా ఏది ఊరికే రాదు, డబ్బు ఊరికే రాదు, ఊరికే బాబా గారి దగ్గరికి ఎవరు రారు. నువ్వే ఆలోచించాలి అబ్బాయి. బాబా గారు ఏమన్నా రాముడిలాగా కృష్ణుడిలాగా బాణం చక్రం శంకు చక్రాలు పట్టుకొని అందంగా నీలమేఘ శ్యామ వర్ణంతో మెరిసిపోతున్నాడా ఏంటి? ఓ పకీరు వేషంలో ఉన్నాడు, చిరిగిపోయిన కఫనీ వేసుకున్నాడు, సటకా పట్టుకున్నాడు, 4 ఇళ్లలో పిచ్చమెత్తులు పిచ్చపాత్ర ఉంది. ఏమీ లేని వాడి దగ్గరికి ఎందుకు వస్తారు అబ్బాయి? కాస్త ఆలోచించు. ఏమీ లేని వాడి దగ్గరికి ఎవరైనా ఎందుకు వస్తారు? ఏమీ లేని వాడి దగ్గర ఏదో ఉంది. మన దగ్గర లేనిది, మనకెవరు ఇవ్వలేనిది ఆయన దగ్గర మాత్రమే ఉన్నది. కాబట్టి అందరూ ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. ఈ చిన్న లాజిక్ మర్చిపోతే ఎలాగా? కాబట్టి ఆ విధంగా బాబా గారిని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఆర్తులు ఉన్నారు, అర్థార్థులు ఉన్నారు. ఈ విధంగా భగవంతుని ఆర్తులు అర్థార్థులు కూడా ఆశ్రయిస్తారని స్వయంగా భగవద్గీతలో కృష్ణ పరమాత్మని చెప్పి ఉన్నాడు. కాబట్టి ఇది కూడా సనాతన ధర్మం ప్రకారంగా జరుగుతుంది. ఆ విధంగా బాబాను ఆశ్రయించిన వారిలో భాగోజీ షిండే అంటే కుష్ఠరోగి అనే వ్యక్తికి ఇంట్లో కూడా ఆశ్రయం లేదు. కుష్ఠరోగం అనేది భయంకరమైనటువంటి రోగం ఆ రోజుల్లో, దానికి మందు లేదు. కాబట్టి ఆ రోగం అంటువ్యాధి అనే భయం కూడా ఉండేది. అక్కడ ఎవరు కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అతన్ని పట్టించుకోకుండా నిరాదరణ చేస్తే ఇంట్లో ఉండలేక దిక్కులేక బయటికి వెళ్ళిపోయి నడివీధుల్లో బాధపడుతూ ఉంటే బాబా గారు అతన్ని ప్రేమతో హక్కున చేర్చుకొని మసీదులకు తీసుకొచ్చి తన దగ్గర కూర్చోబెట్టుకొని తన సేవా భాగ్యాన్ని ప్రసాదించి ఆయన కూడా అతనికి సేవ చేశాడు. బాబా గొప్పతనం ఎక్కడుందంటే మహిమను ప్రదర్శించడంలో మాత్రమే కాదు, ఆయన చూపించినటువంటి అద్భుతమైన మానవత్వ ప్రదర్శన. మానవత్వంలో ఆయన చూపించిన స్థాయి మానవత్వము మనకి ఇంకెక్కడ కనపడదు. చూడండి, కుష్ఠరోగ భక్తిని భార్య పట్టించుకోలేదు, తల్లిదండ్రులు పట్టించుకోలేదు, పిల్లలు పట్టించుకోలేదు. కానీ బాబాతో ఏ సంబంధము లేకపోయినా కానీ బాబా గారు అతన్ని దగ్గర తీసుకున్నాడు, తన దగ్గర పెట్టుకున్నాడు, తన సేవనిచ్చాడు, తాను సేవ చేశాడు, ముట్టుకొని సేవ చేశాడు, ఆయన పుళ్లకు మందు రాశాడు. ఇంతకంటే కరుణామూర్తి, ఇంతకంటే దయా స్వభావం, ఇంతకంటే ప్రేమ స్వరూపం ఎక్కడ కనిపిస్తుంది? సమాధానం చెప్పాలి. బాబా గారిని విమర్శించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నీకు చేతన అవుతుందా? కుష్ఠరోగులకు సేవ చేయగలుగుతావా? కనీసం కుష్ఠరోగి కూర్చున్న దగ్గరికి 10 అడుగుల దూరంలో రాగలుగుతావా? కాబట్టి ఆ అంతటి గొప్ప మానవత్వాన్ని ప్రదర్శించాడు. కాబట్టి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడికో వచ్చిన షిరిడి ప్రజల్లో చేత దేవుడు అనిపించుకున్నాడు. నేను ఎప్పుడు చెప్తుంటాను, భార్యాభర్తలం మన ఇంట్లో ఎంతో పెద్ద బంధంతో జీవిస్తుంటాం, తండ్రి బిడ్డలం బంధంతో జీవిస్తున్నాం. కానీ నిజంగా భార్య దేవత అన్నవాడు ఉన్నాడా? భర్త దేవుడు అనేవాడు ఉన్నారా? పిల్లవాడు దేవుడు అనే తండ్రి ఉన్నాడా? తండ్రి దేవుడు అనే పిల్లవాళ్ళు ఉన్నారా? కానీ ఎక్కడి నుంచో వచ్చిన ఎవరో తెలియని ఏమీ లేని ఒక పిచ్చి పకీర్ని షిరిడి ప్రజలు దేవుడు అని పూజించింది. ఎలా పూజించింది? మానవత్వం, ప్రేమ,
ఆ ప్రేమ, మానవత్వం, కరుణ, దయ, జాలి గుణాలుంటే ఎక్కడైనా ఎవరితోటైనా పూజించవచ్చని నిరూపించినటువంటి అద్భుతమైనటువంటి మానవతామూర్తి సద్గురు సాయినాథుల వారు. అలాగే కాపటే భార్య, కాపటే వీళ్ళిద్దరూ చాలా గొప్పవాళ్ళు. ఈ కాపటే అని ఆయన బాలగంగాధర తిలక్ యొక్క కేసులు వాదించేవాడు. ఢిల్లీలో పెద్ద లాయరు, కోటీశ్వరుడు. అటువంటి వాళ్ళని బ్రిటిష్ గవర్నమెంటు కాపటే గారిని అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేసే సందర్భంలో ఆయన మిత్రుడు ఒక సలహా ఇచ్చారు. అబ్బాయి, నిన్ను ఎక్కడున్నా అరెస్ట్ చేస్తుంది బ్రిటిష్ గవర్నమెంట్. కేవలం షిరిడీలో ఉన్న సాయిబాబా గారి ఆశ్రయం పొందితే ఆయన నీడలో ఉన్నవాడిని బ్రిటిష్ గవర్నమెంట్ కాదు కదా, ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా టచ్ చేయలేదు అని చెప్పి ధైర్యం చేసి చెప్పి పంపిస్తే ఆ కాపాడే అని ఆయన తన భార్యతో సహా షిరిడీలో మారుమూల పల్లెల్లో ఎటువంటి సదుపాయాలు లేని ఆ గ్రామంలో 4 నెలల పాటు జీవించాడు. బాబా అనుగ్రహంతో, బాబా యొక్క నీడలో, బాబా అనుగ్రహంతో, బాబా నీడలో షిరిడీలో ఉన్నంత వరకు బ్రిటిష్ వాళ్ళకి ఆయన అరెస్ట్ చేసే ధైర్యమే చాలలేదు, కుదరలేదు. ఉన్నాడని తెలుసు కానీ అరెస్ట్ చేయడానికి కుదరదు. ఎందుకు కుదరదంటే కురుక్షేత్రంలో అంటారు, కురుక్షేత్రంలో 702 శ్లోకాలు ఎలా చెప్పాడు, అంత టైం వరకు వాళ్ళు యుద్ధం చేయకుండా చూస్తూ కూర్చున్నారా? ఏం జరిగింది అంటే కృష్ణమాయ. కృష్ణుడు తలుచుకుంటే అందరి మైండ్లు బ్లాక్ అయిపోతాయి. అందరూ అలా ఉంటారే కానీ కాలం ఆగిపోతుంది. కావలిస్తే 1 సంవత్సరం తర్వాత మళ్ళీ మనం కళ్ళు తెరిచి చూస్తే అప్పుడే టైం స్టార్ట్ అయినట్టుగా ఉంటుంది. అంటే మనము ఏమాత్రం గ్యాప్ లేదు. ఇందాక 1 నిమిషం క్రితం ఇక్కడే ఉన్నాం, ఇప్పుడు ఇక్కడే ఉన్నాం. బట్ ఈ 1 మినిట్లో ఆయన సంవత్సరం కాలాన్ని నడపగలడు. అందుకనే కాలాయ నమః, కాలకాలాయ నమః, కాల దర్పదాయ నమః. కాబట్టి ఆయన కాలం అన్నిటికంటే గొప్పది, దాన్ని ఎవరూ జయించలేరు. బట్ కాలం యొక్క దర్పాన్ని కూడా అనసగలిగిన శక్తి కాలాతీతుడైనటువంటి ఆ పరమేశ్వరుడికి ఉంటుంది అనడానికి ఇది నిదర్శనం. కాబట్టి షిరిడీలోనే ఉన్నటువంటి కాపటేని అరెస్ట్ చేయడానికి బ్రిటిష్ వాడికి చేత కాలేదు. దీనికి ఒక ఉదాహరణ చెప్పాలంటే ఉపాసని బాబా నేను మా ఆవిడ్ని చూడడానికి వెళ్తాను అంటాడు. అక్కర్లేదురా ఉండు అంటాడు. లేదు బాబా వెళ్ళొస్తాను బాబా, 1 వారం రోజుల్లో బాబా ఏమంటాడు, వారం రోజుల్లో వచ్చేయి అంటాడు. ఉపాసన బాబాకి ఏంటి, వెళ్ళిపోయి మళ్ళీ రాకూడదు, ఈయన దగ్గరకు వస్తే నన్ను ఇక్కడే కట్టేస్తాడు. భార్య పిల్లల మీద మమకారం నాలాగే. కాబట్టి భార్య పిల్లల మీద మమకారం లేకుండా అలా ఉంటుంది మనందరికీ, మనం ఇంకా మాయలోనే ఉన్నాం కదా. ఆ విధంగా సరే వారం రోజులు వచ్చేయి అంటాడు బాబా. సరే బాబా అంటాడు, వెళ్ళిపోతాడు. రాకూడదని వెళ్తాడు కానీ అక్కడెక్కడే తిరుగుతాడు. కోపర్గావ్ దాటి వెళ్ళలేడు. వారం రోజుల తర్వాత వేరే వాళ్ళు ఎవరో కోపర్గా వస్తే షిరిడి బాబా దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ గుళ్ళో ఉన్న ఆయన ఈ ఉపాసన బాబాను తీసుకొని వెళ్ళు, ఆయనకి దారి తెలుసు, బాబా తెలుసు అంటే ఆయన్ని తీసుకొని వస్తాడు. అప్పుడు బాబా అంటాడు ఉపాసన బాబాతో, ఎన్ని రోజులైందిరా నువ్వు వెళ్ళి అంటాడు. చూసుకుంటే ఖచ్చితంగా వారం అయింది. అంటే వారం రోజులు అక్కడెక్కడే తిరిగాడు. బాబా అన్నట్టుగా వారం రోజులకి షిరిడికి వచ్చేసాడు. కాబట్టి బాబాను దాటుకొని మనం ఎవరు కూడా 1% ఒక్క పని కూడా చేయలేం, ఎవరు చేయలేరు. అందుకనే మనం ఒక వీడియో పెట్టి ఆ పిల్లవాడికి బాబా నాకు ఏమీ లీలలు చూపించలేదే, నాకు లీలలేమి జరగలేదే అన్నాడు. బ్రహ్మాండమైన లీల చూపించాడు. ఆ లీల ఏమిటంటే మోహన్ భగవద్ గారి చేత చెప్పించమను అన్నాడు. బాబా చెప్పించాడు 1 రోజులోనే. కానీ ఆ పిల్లవాడికి అది అర్థం కాలేదు. అర్థమైంది, నెమ్మదిగా అర్థమైంది. అందుకనే బాబా గారి దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి. ఏమంటాడంటే 1 సారి 2 సార్లు నేను చెప్పి చూస్తాను, చెప్పకపోతే వినకపోతే నేను మాత్రం ఏం చేస్తానని చెప్పి ఇంకో మాట అంటాడు. ఇంకో చోట లోన బిడ్డ అడ్డం తిరిగితే అడ్డంగా కోసి బయటికి తీయాల్సిందే కదా అంటాడు. కాబట్టి బాబా గారి చేత కోయించుకునే ప్రయత్నం ఎవరు చేయొద్దు. చెప్పిన వెంటనే విని మంచిగా బాబా గారు చెప్పిన మార్గంలో మనం ప్రయాణం చేస్తే కోయించుకునే వరకు రాకుండా ఉంటుంది. ఇవన్నీ నా అనుభవంలో ఉన్నాయి. కాబట్టి మనం ఎవరూ కూడా సచ్చరిత్ర ఆధారితంగా బాబా గారు చెప్పినట్టుగా అహంకారం లేకుండా, నేను గురువును కావాలని భ్రమ లేకుండా. ఈ మధ్య అది కూడా వచ్చింది ఓ సమస్య. చాలామంది గురువులు కావాలని పరిగెడుతున్నారు. నేను గురువు కావాలని. ఇదిగో మా అక్బర్ పాషా గారు ఉన్నారు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, పద్యాలు, శ్లోకాలు సమస్తం తెలిసినటువంటి వాడు. కానీ ఎవరైనా వస్తే వాళ్ళ కాళ్ళకు నమస్కారం పెడతాడు.
తనకంటే చిన్నవాళ్ళు వచ్చిన కాళ్ళకు నమస్కారం పెడతాడు. భగవంతుని కార్యక్రమం ఎక్కడ జరుగుతుందన్నా సరే 80 సంవత్సరాల పైబడి ఉన్నా కానీ ఒక్కడే వస్తాడు. తన యొక్క చేతిలో ఉన్నటువంటి సామాన్లు తాను ఒక్కడే మోసుకుంటాడు. 4 అంతస్తుల బిల్డింగ్ అయిన అవలీలగా ఎక్కుతాడు. మరొక పిల్లవాడు ఉన్నాడు కదా పక్కన, అందరికంటే చిన్నవాడు, మా పిల్లవాడు వ్యామగిరి మాస్టర్ గారు. మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. నేను చూశాను సార్, ఆశ్చర్యపోయాను ఆ మెట్లు చూసి. ఆ మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క అడుగు ఉందండి. నేను ఎక్కడానికి ఒకసారి ఎక్కడానికే చాలా కష్టపడితే ఎక్కాను. ఆయన రోజుకు 20 సార్లు ఎక్కుతాడు. 20 సార్లు 84 సంవత్సరాల వయసులో ఒక్కొక్క అడుగు ఎత్తున్నటువంటి మెట్లను 20 సార్లు ఎక్కుతున్నాడంటే ఆయన మనిషేనా అని మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. భగవంతుడు గురువు యొక్క సమస్తమైనటువంటి అనుగ్రహం సంపూర్ణంగా పొందినటువంటి మహానుభావులు వీళ్ళందరూ కూడా. పక్కన ఉన్న నా అప్పారావు గారు కానీ వారికి ఇచ్చినటువంటి శక్తి, ఇందాక చెప్పినట్టుగా సచ్చరిత్రలో ప్రతి పదానికి అర్థం పరమార్థం చెప్పగలిగిన సామర్థ్యాన్ని ఇచ్చాడు. అలాగే బాబా గారి చరిత్రలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క దానికి సంబంధించిన అన్ని వివరాలు వారి దగ్గర ఉంటాయి. అందుకని ఒక్కొక్కరికి ఒక్కో శక్తి, ఒక్కో సామర్థ్యం ఇస్తాడు. మనకి ఎందులో ఇచ్చాడో అందులోనే ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. అన్నీ నాకే కావాలనుకుంటే కుదరదు. అది కూడా మనం నేర్చుకోవాలి. మనకు ఎందులో ఇచ్చాడు, మనకు ఎందులో ప్రావీణ్యం ఉంది, మనం ఏం చేయగలం, ఏం చెప్పగలం, అంతే. అప్పారావు గారిది నాకు కావాలి అని నేను పరిగెత్తకూడదు. అలాగే మాస్టర్ గారిది నాకు కావాలంటే 2 రోజుల్లో మోకాళ్ళ నొప్పులు వస్తాయి. మాస్టర్ గారు ఎక్కారు కదా 20 సార్లు, నేను కూడా ఎక్కుతుంటే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. కుదరదు. నాకు ఇచ్చింది సత్సంగం చెప్పవాలి, సత్సంగమే చెప్పాలి, అన్నీ కావాలని అనుకోకూడదు. ఆ విధంగా కాబట్టే గారిని వారు 4 నెలలు బాబా గారి రక్షణ కోరి, బ్రిటిష్ వారి దగ్గర నుంచి రక్షణ కోరి బాబా దగ్గరికి వచ్చాడు. బాబా దగ్గర చక్కగా 4 నెలలు రక్షణ పొంది చక్కగా నిర్భయంగా బాబా గారి అనుగ్రహంతో ఆశీర్వాదంతో వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ ఒక మాట అన్నాడు, అందరూ వినాలి, బాబా గారి శత్రువులు ఇంకా బాగా వినాలి. ఏమన్నాడు అంటే, బాబా ఒకసారి ఒక నవ్వు నవ్వాడబ్బా, ఆ నవ్వు చూడడానికి ఎన్ని జన్మలైనా సరే మళ్ళీ నేను అలాగే మసీదులోనే ఉంటూ ఎదురు చూడవచ్చు. బాబా గారి ఒక్క చిరునవ్వును చూడడానికి ఎన్ని జన్మలైనా ఎదురు చూడొచ్చు అన్నాడంటే, ఒకసారి నవ్వవయ్యా, మేము ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు మూతి పుచ్చుకునే ఉంటావు తప్ప నువ్వు నవ్వినప్పింది మేము ఎప్పుడు చూడలేదయ్యా. కాబట్టి అంత అందంగా నవ్వుతాడు. లేకపోతే హాజీ సిద్దిక్ పాల్కే అనేవాడు బాబా గారి అనుగ్రహం కోసం వచ్చాడు. మక్కా మదీనా యాత్రలు చేసి బాబా నన్ను చాలా రెస్పెక్ట్ చేస్తాడు, నన్ను బాగా గౌరవిస్తాడు, అందరి భక్తుల కంటే నాకే ఎక్కువ గౌరవం చూపిస్తాడు, ప్రేమ చూపిస్తాడు అని చిన్నపాటి అహంకారంతో వచ్చాడు. అయిపోయింది. మసీదు మెట్లు ఎక్కావంటే తాట తీస్తానన్నాడు. అయిపోయింది. 9 నెలలు వెయిట్ చేశాడు బాబా గారి అనుగ్రహం కోసం. ఏమీ లేకపోతే ఒక కోటీశ్వరుడు 40,000 ఇస్తాడంటే 4 లక్షలైనా ఇస్తాను బాబా గారి అనుగ్రహం కోసం అన్నాడు. అటువంటి కోటీశ్వరుడు, ఎటువంటి సదుపాయాలు లేవు, ఏసీ రూములు లేవు, పాలిష్ బండల రూములు లేవు, వాష్రూమ్స్ లేవు, ఏ రూములు, ఏ అవకాశాలు, ఏ సదుపాయాలు లేని ఆ యొక్క మారుమూల పల్లెటూరులో మట్టి మిద్దెల్లో బాబా అనుగ్రహం కోసం 9 నెలల పాటు వెయిట్ చేశాడు ఒక కోటీశ్వరుడు. అంటే ఆ ఫకీర్లో ఏ శక్తి ఉందో చూడరా బాబు అనేది ఒకసారి మనం చెప్పాల్సి వస్తూ ఉంటుంది. అలాగే పండరిపురం భక్తురాలు, ఈమె పరమ భక్తురాలు మా లక్ష్మిలాగా. ఆ చక్కగా 24 గంటలు బాబా నామస్వరంలోనే జీవిస్తూ ఉంటుంది, పిచ్చిపిల్లలాగా. ఆ పిచ్చిపిల్లలా జీవిస్తున్నటువంటి ఆ పేదరాలు భర్తనేమో ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్నాడు, దగ్గుతో బాధపడుతూ ఉన్నాడు. అయినా కానీ జీవనోపాధి కోసం పని చేసుకోవాలి కాబట్టి కమ్మరి పని చేసుకుని బతుకుతూ ఉంటారు వాళ్ళు. ఆ తోలు తిత్తిని ఊదుతూ గాలి నింపుతూ ఒళ్ళో పిల్లను పెట్టుకుని ఉంది. ఆ సమయంలోనే భర్త పిలిచాడు. ఆ కంగారులో వెంటనే లేచేసరికి ఆ పిల్ల మంటల్లో పడిపోతూ ఉంది. బాబా అని అరిసింది. అంతే, ఎక్కడో ఉన్నటువంటి బాబా చేతులు ఆ మంటల్లోకి వచ్చాయి. పడిపోతున్న బిడ్డను తీసి పక్కన తల్లికి అందజేసింది. ఎంత అద్భుతమైనటువంటి లీల! ఈ లీలని నేను దేంతో పోల్చుకుంటానంటే, ఆనాటి మహాభారతంలో ఆనాడు ద్రౌపదీమాత ఆ యొక్క దుర్మార్గులు చేస్తున్నటువంటి వస్త్రాపరణ సందర్భంలో కృష్ణాని అరవగానే ఎక్కడో ఉన్నటువంటి కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమై ఆమెకి వస్త్రాలను దానం చేసి ఆమె మానాన్ని కాపాడిన విధంగా సాయినాథుల వారు ద్వారకామాయిలో ఉండి బాబా అనగానే
అనంతమైనటువంటి తన చేతుల్ని అక్కడికి వ్యాపింపచేసి ఆ బిడ్డను కాపాడాయి. ఇలాంటి రక్షణ విధానాలన్నీ చూసి బాబా భక్తులమైన మేము పిచ్చివాళ్ళం అయిపోయి బాబా భక్తులం అయిపోతే, ఆనాడు ఆ బిడ్డను కాపాడాను, ఆనాడు ఆ భాగోజీ షిండని సేవ చేశాను, ఆనాడు డాక్టర్ పిల్లేని రక్షించాను, కానీ మిమ్మల్ని నేనెందుకు రక్షిస్తానురా అని ఆయన అని ఉంటే ఎప్పుడో మేము కూడా ఆయన వదిలేసేవాళ్ళం. కానీ అలా కాదు, ఇప్పటికీ ఈ క్షణానికి కూడా బాబా గారు మమ్మల్ని ఆనాటి భక్తుల్ని కాపాడినట్టే కాపాడుతున్నాడు. కాబట్టే మేము బాబా గారి బిడ్డలుగా శాశ్వతంగా నిలబడిపోయాం అనేది కూడా గ్రహించాలి. పోయినసారి నేను వేమగిరి వచ్చాను, అప్పుడు నా కాలు బాగా లావుగా వాసిపోయి ఉంది. నేను ఇలా సత్సంగం చెప్పేటప్పుడు కూడా ఒక కుర్చీ పెట్టుకొని ఆ కుర్చీ మీద కాలు పెట్టుకొని సత్సంగం చెప్పాను. ఆ స్థితి అయిపోయిన మరుసటి రోజే నేను కాశీ యాత్రకు వెళ్ళాలి. 2 అడుగులు కూడా వేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిన వెంటనే కాశీ యాత్రకు వెళ్తే కాశీలో రోజుకు 10 కిలోమీటర్లు నడవగలిగాను. యాత్రలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకొని రాగలిగాను. అందుకనే సచ్చరిత్రలో ఏదైతే చెప్పబడిందో ఆ ప్రతి ఒక్కటి ఇప్పటికీ కూడా సాయి భక్తులు ప్రతి నిత్యం అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సాయి భక్తి ఇంతగా విస్తరించబోయింది. మా గురుగారు మాట అన్నాడు, నా యొక్క అవతార కార్యం కల్పాంతం వరకు సాగుతుంది అన్నాడు. ఆయన మాటకు ఎదురొడ్డి నిలబడే దమ్ము ఆనాటి బ్రిటిష్ వాడికే లేదు. నీకెక్కడి నుంచి వస్తుంది అబ్బాయి అని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆ విధంగానే భీమాజీ పాటిల్, ఇందాక భీమాజీ పాటిల్ విషయం వచ్చిందో లేదో మా రమణ గారు చెప్పారో నాకు గుర్తులేదు. భీమాజీ పాటిల్ అనే వ్యక్తి క్షయరోగంతో బాధపడుతూ ఉన్నాడు. పుల్లలా తయారైపోయాడు. 5 నిమిషాలకు ఒకసారి రక్తం కారుతూ ఉంది. చావుకు దగ్గరైపోయాడు. అటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి భుజాల మీద తీసుకొని వచ్చి బాబా గారి పాదాల మీద పడేశారు. అప్పుడు బాబా ఒక మాట అన్నాడు. దాని ద్వారా కూడా మనం ఒక జ్ఞానాన్ని, ఒక మెసేజ్ని పొందుతాం. ఏమన్నాడు? ఏంటి శ్యామా, ఈ దొంగని ఎందుకు తీసుకొచ్చి నా మీద పడేశారు అన్నాడు. దొంగ అన్నాడు. కానీ నిజానికి భీమాజీ పాటిల్ చాలా మంచివాడు, చాలా ధర్మాత్ముడు. కానీ ఎందుకు దొంగ అన్నాడు? పూర్వజన్మలో దొంగలా జీవించాడు, దొంగ పనులు చేశాడు, పాప పనులు చేశాడు. దాని కర్మ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాడు. అంటే మనని ఆ మాట ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎవరైతే మీరు పాపకర్మలు చేస్తారో అటువంటి వారు భీమాజీ పాటిల్ లాగా శిక్షించబడతారు, భయంకరమైన రోగాల చేత పీడించబడతారు. తస్మాత్ జాగ్రత్త. అలా మీరు పాపాలు చేసి ఆ కర్మఫలాన్ని అనుభవించేటప్పుడు నేను కూడా మిమ్మల్ని రక్షించలేకపోవచ్చు. కాబట్టి ముందు జీవించేటప్పుడే జాగ్రత్తగా జీవించండి. పనులు, ఆలోచనలు, మాట ప్రతి ఒక్కటి పవిత్రంగా ఉండాలి అని మనల్ని హెచ్చరించాడు. ఇలా బాబా గారు మమ్మల్ని అడుగడుగున హెచ్చరిస్తూ ధర్మ మార్గంలో నడుపుతున్నాడు. బాబు, కేవలం మా రోగాలు పోగొట్టి, కష్టాలు పోగొట్టి, కోరికలు తీర్చడం కాదు, ప్రతి క్షణం మా జీవితాన్ని పాపరహితంగా చేస్తూ పుణ్యమైనటువంటి మార్గంలో పంపిస్తూ భగవద్భక్తిలో మమ్మల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి బాబా గారిని మేము అనంతమైనటువంటి సద్గురుమూర్తిగా ఆరాధన చేస్తూ ఉన్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఆ విధంగా ఉపాసనీ బాబా కూడా ఉపశమ వ్యాధి అంటే శ్వాసకోశ వ్యాధి. ఒక సందర్భంలో యోగాసనాలు వేసే సందర్భంలో అతని శ్వాస సహస్రారంలో ఎక్కడో నిలబడిపోయింది. ఆ శ్వాస సరిగ్గా అందేది కాదు. ఒక్కొక్కప్పుడు నిద్రపోతే అసలు ఆ శ్వాస ఆగిపోయేదట. కాబట్టి నిద్రపోవడానికి భయపడేవాడంట. అటువంటి వ్యాధి నుంచి కాపాడమని ఎంతోమంది యోగా గురువుల దగ్గరికి వెళ్ళాడు, యోగుల దగ్గరికి వెళ్ళాడు. అందరూ ఒకే మాట చెప్పారు, ఇది మేము చేయగలిగింది కాదు. ఈ యోగ సాధనలో గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళు మాత్రమే నిన్ను కాపాడగలుగుతారు అని చెప్పారు. ఒక్క నారాయణ మహారాజు మాత్రమే బాబా గారు ఒక్కరే దీన్ని నయం చేయగలరు అని చెప్పినప్పుడు ఉపాసని బాబా గారి దగ్గరికి వచ్చిన వాళ్ళలో చాలా మంది మంచి బ్రాహ్మణులే. ఉపాసన బాబా కూడా బ్రాహ్మణుడే. ఎక్కడికి వెళ్ళాలి? బాబా దగ్గరికి వెళ్ళాలి. బాబా ముస్లిం కదా, అబ్బా మళ్ళీ ఆ ముస్లిం దగ్గరికి నేను ఎలా వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళేవాడు కాదు. ఇలా చాలా రోజులు నిర్లక్ష్యం చేశాడు. వ్యాధి ఎక్కువైపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. బాబా గారికే కరుణ కలిగి, దయ కలిగి ఒకసారి ఫకీర్ రూపంలో వచ్చి ఏం చెప్పాడంటే, ఒరే అబ్బాయి, వేడి నీళ్లు తాగు,
నీకు కాస్త ఉపశమిస్తుంది అని చెప్పాడు. వేడి నీళ్ళు తాగడం మొదలుపెట్టాడు, కాస్త తగ్గింది. అరే ఇదేదో బాగానే ఉందే అనుకున్నాడు. మళ్ళీ తర్వాత ఇంకొక మహారాజు దగ్గరికి వెళ్తే ఆయన కూడా బాబా దగ్గరికి వెళ్ళు అని చెప్తే అప్పుడు తప్పని పరిస్థితుల్లో బాబా దగ్గరికి వస్తాడు. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత కొన్ని రోజులకి పూర్తిగా ఆ వ్యాధి నయమైపోయింది. ఆ విధంగా ఎంతోమంది సిద్ధపురుషులు యోగీశ్వరులు కూడా నయం చేయలేని వ్యాధిని బాబా గారు తన సన్నిధానంలో ఉపాసన బాబాకు నయం చేశాడు. ఆ సందర్భంలో ఇందాక జరిగినటువంటి ఒక మెరాకిల్ జరిగింది. ఆ తర్వాత ఆయన భార్య చనిపోతుంది. చనిపోయినట్టుగా టెలిగ్రామ్ వస్తుంది, బాబా నా భార్య చనిపోయింది, నా భార్యకు ఒంట్లో బాగోలేదు, నేను వెళ్ళి చూడడానికి వెళ్తాను అంటే అక్కర్లేదు, ఎందుకంటే అప్పటికే అతని భార్య చనిపోయింది. అంటే ఉపాసని బాబాని బాబా గారు ఆయన భార్య చనిపోయినప్పుడు కూడా పంపించారు. ఎందుకంటే అతన్ని పూర్తిగా భవబంధనాల నుంచి విముక్తి చేసి మోక్ష మార్గం వైపు ఆయన నడిపించదలుచుకున్నాడు. అందుకనే బాబా గారు కఫనీ చుట్టుకుంటే, కఫనీ వేసుకుంటే ఉపాసని బాబా గోన పట్ట చుట్టుకొని జీవించాడు. అంటే బాబా గారి కంటే ఇంకా వైరాగ్యమైనటువంటి జీవితాన్ని జీవించినట్టుగా మనకు కనిపిస్తుంది. మహానుభావుడు తక్కువ వాడేం కాదు ఆయన. 4 సంవత్సరాలు ఉంటే ఉపాసన బాబా నా అంతటి వాడిని చేస్తాను అన్నాడు బాబా. ఆయనంతటి వాడు మరొకడు వస్తే కష్టం ప్రపంచానికి. కాబట్టి 3.5 సంవత్సరాల్లోనే బాబా గారిని షిరిడిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన రాతలో అలా రాసిపెట్టి ఉంది. కానీ అక్కడికే ఆయన ఎంత గొప్ప స్థాయికి చేరుకున్నాడయ్యా అంటే అవతార్ మెహర్ బాబాకు గురువు కాగలిగిన స్థాయికి చేరుకున్నాడు ఉపాసని బాబా. అంటే బాబా గారికి ఏమైనా నేర్పించాడా, మంత్రోపదేశం చేశాడా, దగ్గర కూర్చోబెట్టుకొని ఉపన్యాసాలు ఇచ్చాడా, గ్రంథ పఠనాలు చేయమని చెప్పాడా? ఏమీ లేదు. కేవలం కడవ ఆలయంలో ఉండు అన్నాడు. నన్ను ఏం చేయమంటావు అన్నాడు, గమ్మునుండు అన్నాడు. నన్ను ఏం చేయమంటావంటే ఏమన్నాడు, గమ్మునుండు అన్నాడు. గమ్మునుండడం రాని వాళ్ళమే మేమందరం మైకులు పగల కొడతా ఉన్నాం. గమ్మునుండడం వచ్చింటే ఎప్పుడో కూర్చునే వాళ్ళం. 84 సంవత్సరాలు వచ్చిన ఆయన గమ్మునున్నాడు, 64 సంవత్సరాలు వచ్చిన నేను గమ్మునుండను. కాబట్టి ఈ గమ్మున ఉండడమే అన్నిటికంటే అత్యున్నతమైన సాధన. గమ్మున ఉండడం అంటే రమణ మహర్షిలాగా ఉండడమే. మౌనం అన్నిటికంటే గొప్ప ప్రబోధం అని చెప్తారు. కానీ ఆ మౌనంగా ఉండడం ఒక్కటే రావట్లేదు. మళ్ళీ దానికి రకరకాల కారణాలు చెప్పుకొని మేమే తిరుగుతూ ఉంటాం. అవన్నీ కేవలం కారణాలే, కానీ గమ్మున ఉండటం రాలేదు సుమా. ఇక్కడే ఒక సాధన కూడా చెప్పేస్తారు. ఒక వ్యక్తి మనలాంటి సాధకుడు, జిజ్ఞాసు, మోక్షం పొందాలని ప్రయత్నం చేస్తూ గురువుల వెనకాల పరిగెడుతూ తిరుగుతూ ఉన్నాడు. ఒక అవధూత దగ్గరికి వెళ్ళాడు. స్వామి నాకేదన్నా బోధించు అన్నాడు. చాలాసార్లు చెప్పాను ఇంతకుముందు. అతను అన్నాడు కూర్చోరా అన్నాడు. కూర్చున్నాడు. సాయంత్రం దాకా చూశాడు, ఏమీ చెప్పలేదు. స్వామి నాకేమన్నా చెప్పు అన్నాడు. కూర్చోరా అన్నాడు. కూర్చున్నాడు. ఎంతసేపు కూర్చుంటాడు? రాత్రి పడుకున్నాడు. పొద్దున్న లేచాడు. స్వామి నాకేమన్నా చెప్పు అన్నాడు. కూర్చోరా అన్నాడు. కూర్చున్నాడు. అలాగ 3 రోజులు కూర్చోమంటే కూర్చున్నాడు. 4వ రోజు నుంచి అడగడం మానేసి కూర్చోవడం నేర్చుకున్నాడు. ఇంకా వెళ్ళురా అన్నాడు. అంతే. కాబట్టి కూర్చోవడం వస్తే సాధన అంతా వచ్చినట్టే లెక్క అనేది. ఈ విధంగా ఉపాసని బాబా గారు, భాగోజీ షిండే, కాపటే భార్య, పండరీపురం భక్తురాలు, భీమాజీ పాటీలు, వీళ్ళందరూ కూడా ఆర్తుల కిందికి వస్తారు. కష్టాలు కడనేర్చుకోవడానికి, కష్టాల్లో నుంచి బయటపడడానికి బాబా గారి పాదాలు పట్టుకున్నటువంటి వాళ్ళ కింద వీళ్ళు వస్తారు. ఆర్ధార్థులు. గోపాలరావు గుండు అనే సర్కిల్ ఇన్స్పెక్టర్కి 2-3 భార్యలున్నా సంతానం లేదట. అతను బాబా గారి గురించి విని బాబా దగ్గరికి వచ్చి బాబా గారి పాదాలు పట్టుకున్నాక బాబా అనుగ్రహంతో అతనికి సంతానమైంది. ఆ విధంగా అర్థార్థులు అంటే ఒక కోరిక, ఒక ప్రయోజనం ఆశించి వచ్చాడు. ఆ విధంగా ఫలితం పొందాడు. దాము అన్న ఇతను కూడా సంతానం లేదు. అతని జాతకంలో సంతానం లేదని జాతకం తెలిసిన వారు చెప్పారు. స్వయంగా అతనికి కూడా జాతకం వచ్చు, కానీ అతనికి సంతానం లేదని అతను కూడా తెలుసు. కానీ జాతకాలు గీతకాలు అన్నింటినీ తిరగరాసి, నీ జాతకాన్ని, నీ తలరాతను కూడా తిరగరాసి, నీ రాతలో లేని దాన్ని కూడా ప్రసాదించగలిగినటువంటి సర్వశక్తిమంతుడు సాయిబాబా వారు. కాబట్టి సమర్థ
సమర్థ సద్గురువు అంటే నీ బ్రహ్మ రాసిన రాతను కూడా తిరగరాసి నీకు ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఉన్నది కాబట్టి సమర్థ సద్గురువు. మళ్ళీ మా వాడు వెంటనే అంటాడు, చూసారా మన సనాతన ధర్మంలో ఉన్న బ్రహ్మదేవుడి కంటే బాబాగారు గొప్పవాడంట అని వస్తాడు అనమాట. అరే బాబు, మన సనాతన ధర్మమే చెప్పింది గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. గురువును మించిన దైవం మరెవ్వరూ లేరు. ఇంకా అంతకంటే నువ్వు మాట్లాడాల్సిన అవసరమే లేదు. గురువును మించిన దైవం ఇంకెవరైనా ఉన్నారు అంటే నీకు సనాతన ధర్మం అంటే ఏమిటో తెలియదు అని అనుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా దాము అన్న కూడా సంతానాన్ని ప్రసాదించారు. చోల్కర్ కథ మీకు అందరికీ ఇష్టమైంది, నాకు ఇష్టమైంది. సచ్చరిత్ర స్వయంగా చెప్పిన కథ చోల్కర్ కథ. ఎవరికి ఏ కోరికలు తీరాలన్నా కానీ 15వ అధ్యాయం చదవండి, తప్పకుండా కోరికలు తీరుతాయని చెప్పి. ఈ విధంగా 15వ అధ్యాయం చదివి ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరైనా మన దగ్గరికి పిల్లలు వచ్చి స్వామి ఉద్యోగం రావట్లేదు సార్ అంటే సచ్చరిత్రలో 15వ అధ్యాయం చదువు అంటే దాన్ని చదివి ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. మన మాతృసాయి పుస్తకం రచించిన మేడం పేరేం పేరు, శైలజ గారి నాన్నగారు, ఆయన కృష్ణమూర్తి గారు ఎప్పుడు నాకు మాట్లాడుతుంటాడు. సచ్చరిత్రలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా సత్యమని ఆయన జీవితంలో నిరూపించబడిందంట. అంటే ఎవరికైనా రోగం వచ్చిందనుకో, ఆ రోగాన్ని సత్యంలో కథ ఉంటుంది. ఆ కథ చదువు అంటే ఆ కథ చదవగానే తప్పకుండా ఫలితం వచ్చేదంట. ఆ విధంగా సచ్చరిత్ర ఇప్పటికీ కూడా మనందరికీ కూడా ప్రత్యక్ష నిదర్శనంగా మనకు దర్శనమిస్తూ ఉంది. అలాగా ఈ యొక్క దాము అన్నాయిపాడు చోల్కరు బాబా గారి యొక్క గొప్పతనాన్ని విని మనసులో ప్రార్థన చేస్తున్నాడు. బాబా నాకు ఉద్యోగం వస్తే నేను షిరిడి వచ్చి పంచదార పంచి పెడతాను అన్నాడు. అతనికి ఉద్యోగం వచ్చింది. ఆ బాబా గారి దగ్గరికి వచ్చి పంచదార పంచాడు. అది మళ్ళా లోపలికి వెళ్ళట్లేదు నేను, ఇతను కేవలం అర్ధార్థంలోకి వస్తాడు. ఆ తర్వాత ఔరంగాబాద్ గారి భార్య, ఈమెకి సంతానం లేదు, చాలా సంవత్సరాలు అయిపోయింది, 45-50 సంవత్సరాలు వస్తుంది వయస్సు. చేసేది లేక ఎవరి గురించో విని బాబా దర్శనానికి వచ్చింది. చాలా రోజులు కాపలా కాసింది. చివరికి శ్యామ ద్వారా వెళ్ళి బాబా గారి యొక్క అనుగ్రహాన్ని పొందింది. ఈ సంతానం గురించి మనకు పూర్వ మన పురాణాల్లో ఉంటుంది. ఎవరో ఋషులు తపస్సంపన్నులైనటువంటి వాళ్ళు సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాదించడానికి వారికి ఒక పండో కాయో ఇచ్చి వారికి సంతానం కలిగేలాగా ఆశీర్వదించేవారు. కానీ బాబా గారు ఏ విధమైన పండు కాయ ఇవ్వక్కర్లా, కేవలం సంకల్పంతో సంతానాన్ని అనుగ్రహించారు కొంతమందికి. ఈమెకు మాత్రం శ్యామ చెప్పాడు కాబట్టి కొబ్బరికాయ ఇచ్చాడు, టెంకాయ ఇచ్చాడు. ఆ టెంకాయ బాబానే అంటాడు తమాషగా, టెంకాయ పిల్లల్ని ఇస్తుందా? ఈ యొక్క జీవుడు ఎంత అమాయకులు అంటాడు. టెంకాయ పిల్లల్ని ఇవ్వదయ్యా, నీ అనుగ్రహంతో కూడిన టెంకాయ తప్పకుండా పిల్లల్ని ఇస్తుంది, కాలయాపన చేయకుండా ఇవ్వయ్యా సాయి అని అడిగితే అప్పుడు ఆ టెంకాయ ఆమె యొక్క ఒడిలో వేస్తాడు, కొక్కులో వేస్తాడు. చాలా బాగుంటుంది, అది రసవంతరంగా ఉంటుంది. ఆ సందర్భంలో శ్యామ అంటాడు, అమ్మా బాబా ఎన్ని రోజుల్లో సంతానం కలుగుతుందో చెప్పు అంటాడు. సంవత్సరం తిరిగేలోగా సంతానం వస్తుంది అంటాడు. ఆ శ్యామ చూడండి బాబా మీద ఎంత ఆయనకి స్నేహం, ఎంత క్లోజ్నెస్, ఎంత ఫ్రెండ్షిప్, ఎంత అధికారం ఇచ్చాడు. అమ్మా నా మాటలకు నువ్వే సాక్షి, ఏం పర్వాలేదు, సంవత్సరంలోగా నీకు సంతానం కలగకపోతే ఈ దేవుడి నెత్తి మీద టెంకాయ కొట్టి మసీదు నుంచి బయటికి గంటేస్తా అంటాడు. ఎంత మాట అన్నావయ్యా శ్యామ అని నేను మొట్టమొదటి చదివినప్పుడు ఆశ్చర్యపోయా. కానీ తర్వాత అనిపించింది, భగవంతుడు తన భక్తుడికి ఎంతో గొప్ప అధికారం ఇస్తాడు. ఆ భక్తుడు అనేవాడు ఎంతో అదృష్టవంతుడు. కాబట్టి భక్తుడిని మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు అని నిరూపించడానికి, భక్తుడికి భగవంతుడు ఎలా లొంగిపోతాడు అని నిరూపించడానికి శ్యామ చేత ఆ మాటలు పలికించాడు. మనకు స్తవన మంజరిలో చదివితే తెలుస్తుంది. ఆ పాండురంగడు సక్కుబాయి కోసం నీళ్ళ బిందెలు మోసాడంట, గోర కుమ్మరదాసు కోసం ఆ కుండలు మోసాడంట. అంటే భక్తుడి ఇంట్లో పని మనిషిగా భగవంతుడు చేయడం అనేది ఎక్కడైనా చూసామా? ఎంత భక్తి ఉంటే భగవంతుడు అలా లొంగిపోతాడు. అంత భక్తి నాకు లేదురా అని అంటే కుదరదు. భక్తి సంపాదించుకోవాలి, భక్తి ఆచరణ చేయాలి, సర్వం సమర్పించాలి ఆయనకి. ఆయనే సర్వస్వంగా భావించుకోవాలి, ఆయన కోసం దేనైనా వదులుకోవడానికి సిద్ధపడాలి. అది కూడా మన హారతులో చెప్పబడింది. రుసో మమ ప్రియాంబిక. బాబా
ఎవరు నా మీద కోపగించినా పర్వాలేదు, నా భార్య, నా పిల్లలు, నా భర్త, నా బంధువులు, ఈ యొక్క పంచభూతాలు, పంచ దేవతలు, ఎవరైనా సరే, కులదేవత, ఇష్టదేవత, గ్రామదేవత, యముడు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వీళ్ళందరూ నాపై కోపగించినా పర్లేదు, ఒక్క బాబా నాపై కోపగించకుండా ఉంటే చాలు, నన్ను రక్షించగల శక్తి, మహాశక్తి ఒక బాబాని. ఇటువంటి గొప్ప నమ్మకాన్ని కూడా మేము హారతంలో బాబా ద్వారా పొందాం. నీలాంటి పిచ్చి పుడుకులు వచ్చేసేసి ఏదో చెప్తే బాబా గారి మీద అనుకుంటావా ఏంటి? 100 సంవత్సరాలు, 150 సంవత్సరాల భక్తి ఇది. ఈ భక్తి పునాదులు ఎక్కడ దాకా ఉన్నాయో ఎవడికి తెలియదు, కాలపురుషుడికి తెలియదు. నీకేం తెలుసా? పిచ్చి 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 పిల్లయ్య, అంతేనా? పిచ్చి పిల్ల. కాబట్టి ఆ విధంగా సాయినాథుల వారి యొక్క భక్తులమైనటువంటి మేము ఆ భక్తి ప్రవాహంలో, ఆనంద సాగరంలో మునిగి తేలుతూ ఉన్నాం. ఈ భక్తిని మా నుంచి తీసేయడం ఎవరి వల్ల కాదు అనేది కూడా ఒకసారి తెలియజేస్తున్నాం. ఆ తర్వాత ఈ అర్థార్థులు గోపాలరావు గుండు, దామన్న, చోల్కర్, ఔరంగాబాద్కర్ భార్య జిజ్ఞాసువులు బాబా గారి దగ్గర ఏ కోరిక లేకుండా కేవలం భగవతత్వాన్ని తెలుసుకోవడానికి మాత్రమే గురువుగా భావించి బాబా పాదాలు పట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే రాధాకృష్ణ ఆయి. తన సర్వస్వాన్ని త్యజించి కుటుంబాన్ని, బంధువుల్ని, మొత్తాన్ని, ఇంటిని వదిలేసి బాబా గారి కోసం షిరిడీకి వచ్చి బాబా గారి కోసం నానా అగచాట్లు పడి నిరంతరం బాబా గారి సేవలో జీవిస్తూ ఈనాడు బాబా గారి సంస్థానం అంత గొప్పగా వర్ధిల్లుతుంది అంటే, ప్రకాశిస్తుంది అంటే, అభివృద్ధి చెందింది అంటే ఆ తల్లి మనసులో నుంచి వచ్చినటువంటి సంకల్పమే అని సచేత్ర కూడా మనకు చెబుతూ ఉంది. అదేవిధంగా కాకాసాహెబ్ దీక్షిత్ బొంబాయిలో ఒక పెద్ద లాయర్, లెజిస్లేటివ్ మెంబర్, గొప్ప మేధావి వర్గానికి సంబంధించిన వాడు. ఇంగ్లాండ్లో చదువుకున్నాడు, లాయర్ల కంపెనీ ఉంది, రోజుకు 50 మందికి భోజనం పెట్టగల సామర్థ్యం ఉంది, పెద్ద కోటీశ్వరులు. మొత్తం వదిలేసుకొని షిరిడీకి వచ్చి బాబా పాదాల దగ్గరే జీవితాంతం జీవించాలని నిర్ణయం చేసుకున్నాడు. ఇంకా అద్భుతమైన విషయం, మన ఎవరో ఆచరించలేని విషయం, మన పిల్లల్ని హైదరాబాద్లో చదివించాలనుకుంటాం, సీట్ వస్తే బాంబేలో చదివించాలనుకుంటాం, ఇంకా సీట్ వస్తే అమెరికా వెళ్ళి చదివించాలనుకుంటాం. కానీ బాంబేలో చదువుతున్న తన కుమారుణ్ణి తీసుకొచ్చి షిరిడీలో గవర్నమెంట్ స్కూల్లో చేర్పించి చదివించుకున్నాడు కాకాసాహెబ్ దీక్షిత్. బాబా భక్తుడంటే ఎలా ఉండాలో దీక్షిత్ గారిని చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే బాబా పద సన్నిధిలో జీవించడం కన్నా భాగ్యం ఏ అమెరికా, ఏ బొంబాయి, ఏ లండన్ ఆ జీవితాలు ఏవి కూడా ఇవ్వలేమనేటువంటి గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించాడు ఆ మహానుభావుడు. నిజ భక్తుడు ఎలా ఉంటాడో ఇటువంటి మహానుభావులు చూస్తే మనకు తెలుస్తుంది. అలాగే ఈ కాకాసాహెబ్ దీక్షిత్ కూడా ఒక మాట అంటాడు. ఏమంటాడు? అబ్బాయి, నీ కాలు దెబ్బతినింది కదా, కుంటుతున్నావు కదా, బాబా దగ్గరికి వెళ్తే తగ్గిపోతుంది అంటాడు నానాసాహెబ్ చందోర్కర్. జిజ్ఞాసువు ఎలా ఉంటాడో, నిజ భక్తుడు ఎలా ఉంటాడో ఈ దీక్షిత్ గారి మాటలు వింటే మనకు తెలుస్తుంది. ఈ కాలు నొప్పి నాకు అక్కర్లేదు, తగ్గక్కర్లేదు, అది ఉంటే ఉండింది, ఆఫ్టర్ ఆల్ దాని గురించి నేను పట్టించుకోను. ఈ మానవ జన్మ చరితార్థం చేసుకోవడానికి కావాల్సిన ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించడం ఒక్కటే నాకు బాబా దగ్గర నుంచి నేను ఆశిస్తాను అన్నాడు. ఇది జిజ్ఞాసు యొక్క లక్షణం. మనందరం బాబా దగ్గరికి కోరికలు తీరడానికి వచ్చాం, కోరికలు తీరాయి. నెమ్మదిగా మనందరం కూడా ఇప్పుడు జిజ్ఞాసుల స్థాయికి ప్రయాణం చేస్తూ ఉన్నాం. కానీ దీక్షిత్ గారు పుట్టుకతోటే జిజ్ఞాసుల స్థాయిని పొంది ఉన్నాడు కాబట్టి ఈ జన్మలోనే ఆయన మోక్షం పొందాడు. అందుకని బాబా గారు ఆయనకు ఒక అభయప్రదానం చేశాడు. దీక్షిత్, చివరి కాలంలో నిన్ను విమానంలో తీసుకుని పోతాను అన్నాడు. అంటే మోక్షం ప్రసాదిస్తాను అన్నాడు. మోక్షాన్ని ప్రసాదించాడు. ఆ విధంగా దీక్షిత్ తాత్యా సాహెబ్ నూల్కర్, ఇందాక చెప్పారు అప్పారావు గారు, తాత్యా సాహెబ్ నూల్కర్ మోక్షాన్ని పొందాడు. అతనికి పునర్జన్మం లేదు అని చెప్పి బాబా గారు చెప్పారు. ఇతను కూడా పెద్ద జడ్జి, సబ్జెక్టుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఇతని గురించి మనకి ఎక్కువగా చరిత్రలో దొరకదు. కానీ మోక్షం పొందిన వ్యక్తుల్లో బాబా గారు స్వయంగా చెప్పిన వ్యక్తుల్లో నూల్కర్ ఒకడు. ఆ విధంగా ఇతను కూడా బాబా గారి దగ్గర జిజ్ఞాసతో లక్ష్యంతో వచ్చాడు. రేగే సచరిత్రలో ఎక్కడా వినపడని పేరు రేగే. ఇది పివి నరసింహస్వామి గారు రచించినటువంటి భక్తుల అనుభవాలు అనే ఒక అద్భుతమైన గ్రంథంలో దొరుకుతుంది రేగే అనే. ఇతను ఇందాక నేను చదివాను సచరిత్ర ఉపోద్ఘాతాలు
రాష్ట్రంలో ఇండోర్ హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్నటువంటి రేగే గారు బాబా గారి ఆయన స్వయంగా శ్రీమన్నారాయణ భక్తుడు, విష్ణుమూర్తి భక్తుడు. ఇది వింటే పాపం మావుడు ఇంకా గుండె పగిలి చేస్తాడు. ఎందుకంటే ఆ నారాయణుడు స్వయంగా విష్ణుమూర్తి రేగేని కలలో స్వప్నంలో దర్శనమిచ్చి షిరిడి సాయిబాబా గారిని చూపించి నువ్వు వెళ్ళి ఈ షిరిడి సాయిబాబా గారిని ఆశ్రయించు అని స్వయంగా విష్ణు భగవానుడే స్వప్న దర్శనమిచ్చి ఆదేశమిచ్చాడు రేగేకి. అటువంటి రేగే బాబా గారి దగ్గరికి వచ్చి బాబా పాదాలను ఆశ్రయించి బాబా చూపిన మార్గంలో ప్రయాణం చేసి అతను గొప్ప ఆత్మజ్ఞానాన్ని పొందాడు. ఆ ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి స్టేట్మెంటే ఇందాక సచేతులు చదివింది. బాబా గారు శరీరంతో ఉన్నప్పుడు నశ్వరమైనటువంటి ఈ దేహంతోనే కాకుండా శాశ్వతమైనటువంటి చైతన్య స్వరూపుడుగా కూడా కనిపించేవాడు. ఇప్పుడు నశ్వరమైన ఆ దేహం నశించిపోయింది, అనశ్వరమైన ఆ శాశ్వతమైన ఆ చైతన్యం మాత్రం ఇప్పటికి కూడా మాకు అనుభవంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది అని చెప్పినటువంటి వాడు రేగే. కాబట్టి చెప్పిన వారెవరు? హైకోర్టు జడ్జి. ఆ హైకోర్టు జడ్జిని బాబా దగ్గరికి పంపించేవారు స్వయంగా శ్రీ మహావిష్ణువు. జాగ్రత్తగా విన్నారు అబ్బాయి, ఎందుకంటే ఈ వీడియో మళ్ళీ నేను యూట్యూబ్లో పెడతాను. వింటాడు, నా వీడియో చక్కగా వింటాడు అబ్బాయి. అందుకని తర్వాత స్వామి శరణానంద ఏమీ నేను ఉపేక్షిస్తున్నా అనే ఆ దేవుడు లేడంటావేం అనే గ్రంథంలో ఈ స్వామి శరణానంద విషయం వస్తుంది. ఇతను పెళ్లి చేసుకున్న తర్వాత సన్యాసం తీసుకున్నాడు. బాబా గారి ఆదేశానుసారంగా గొప్ప సాధన చేసి గొప్ప స్వామీజీగా ఎదిగాడు. ఇతను కూడా బాబా గారిని ఆశ్రయించడంలో జిజ్ఞాసుగా భగవతత్వాన్ని తెలుసుకొని మోక్షం పొందాలి అనే ఆశతో వచ్చినటువంటి వాళ్ళ ఒకడు మహల్సాపతి. మనందరికీ తెలుసు, పైసా ఆశించకుండా బాబా గారిని ఆశ్రయించిన భక్తులలో మొట్టమొదటి వాడు. బాబా గారికి సాయి అని నామకరణం చేసినటువంటి వాడు. సాయి అని నామకరణం ఎవరు చేశారు బాబాకి? మహల్సాపతి కాదు, బాబా గారు చేయించుకున్నారు అన్నారు. ఎందుకంటే సాయి అనే నామకరణం, ఆ సాయి అనే పేరుకున్న గొప్పతనం మహల్సాపతి తెలుసా? ఆయన కూడా తెలియదు. కానీ ఆయనలో ఆ సంకల్పాన్ని కల్పించి ఆ పేరు ద్వారా పిలిపించుకుని ఆ పేరుతో శాశ్వతుడై ఈ ప్రపంచంలో మానవాళ్ళని ఉద్ధరించాలని ఆ పరమాత్మ సంకల్పం లేకుండా ఆ పేరు అనేది పిలవాలనేది మహల్సాపతి కూడా తెలియదు. ఎందుకంటే తెలిసి పిలిచి ఉంటే బాబా ఏమన్నాడు? నేను ఈ ఖండోబా దేవాలయంలో ఉంటాను అన్నాడు. అబ్బే బాబా వద్దు బాబా, ఇక్కడ మా వాళ్ళందరూ హిందువులు ఒప్పుకోరు బాబా ఇక్కడ ఉండడానికి, నువ్వు ముస్లింలా కనిపిస్తున్నావు కదా అన్నాడు. మరి ఆయనే పరబ్రహ్మగా కనిపించి ఉంటే ముస్లింగా కనిపిస్తున్నా అనేవాడు కాదు కదా. కనుక ఆ యొక్క నామకరణం అనేది స్వయంగా బాబా గారే ఆయనలో సంకల్పం కల్పించి పిలిపించుకున్నటువంటి నామమే సాయి. కొంతమంది అంటారు సాయి రామ అని ఎందుకంటారు? రామ అనండి, సాయి అనండి, సాయి రామ అనొద్దు. అరే బాబు, సాయి అంటే భక్తుడు, రామ అంటే భగవంతుడు. సాయి అంటే ఆంజనేయుడు, రామ అంటే రాముడు. ఆంజనేయ స్వామిని విడిచిపెట్టి రాముడు ఉండలేడు, రాముని విడిచిపెట్టి ఆంజనేయ స్వామి ఉండలేడు. వాళ్ళిద్దరిని విడిచిపెట్టి మేము ఉండలేము. ఎందుకంటే మేము నిజమైన సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళం. అది విషయం. కాబట్టి రేగే ఆ విధంగా బాబాని కేవలం భగవతత్వాన్ని మోక్షాన్ని ఆశ్రయించి ఆ బాబాని ఆశ్రయించాడు. స్వామి శరణానంద మహల్సాపతి. ఈ మహల్సాపతికి ఎంత గొప్ప అదృష్టాన్ని ఇచ్చారు బాబా గారు అని అంటే, బాబా గారికి మహల్సాపతికి చిన్నప్పటి నుంచే ఆయనకి వైరాగ్యం ఉంది. ఆ వైరాగ్యాన్ని పూర్తిగా పరిపూర్ణం చేయడానికి అతను చేస్తున్న ఆ చిన్నపాటి ఆ కులవృత్తిని కూడా మార్పించేసి తన దగ్గర కూర్చోమన్నాడు. రాత్రి పగలు అతని దగ్గర బాబా దగ్గర కూర్చున్నాడు. కాబట్టి ఎక్కువగా బాబా గారి సాన్నిధ్యాన్ని అనుభవించినటువంటి మహానుభావుడు ఎవరంటే మహల్సాపతి. అందుకని మహల్సాపతి ఒడిలోనే ఏ విధంగా అయితే రాముని భరించే శక్తి ఆంజనేయ స్వామికి మాత్రమే ఉంటుందో, రాముడు ఆంజనేయ స్వామి రెండు అవతారాలు కలగలిపినటువంటి బాబా గారి మహాశక్తిని 3 రోజులు ఒడిలో భరించగలిగిన శక్తి ఉన్నవాడు ఒక మహల్సాపతి మాత్రమే. అటువంటి శక్తి అతనికి రావడానికి బాబా గారు అతన్ని సంపూర్ణంగా తన సన్నిధానంలో ఉంచుకున్నాడు. అంత గొప్ప సాధన చేసి చివరికి అతను వెళ్ళిపోయేటప్పుడు బాబా గారు ఎలా వెళ్ళాడు? బాబా గారు స్వయంగా కనిపించి, మహల్సా
రేపు నిన్ను తీసుకువెళ్తున్నాను అన్నాడు. మహల్సా ఆనందంగా తన కుటుంబ సభ్యులకు చెప్పాడు, రేపు బాబా నన్ను తీసుకెళ్తున్నాడని. అక్కడున్న కుటుంబ సభ్యులంతా కూడా అందరినీ పిలిచి, మళ్ళాంటి సాయి భక్తులందరినీ పిలిచి పండగ చేసుకొని భజన చేస్తూ నామస్మరణ చేస్తూ ఉంటే ఆ సందర్భంలో మహల్సాపతి రామ్ 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 సాయిరామ్ వల్ల నాకు తెలిసినంత వరకు ఆయన రామనామాన్ని జపిస్తూ మోక్షం పొందాడు. అంటే మహల్సాపతి బాబా సన్నిధానంలో ఉన్న ఆయన నిరంతరం రామనామస్మరణే చేశాడు. బాబా గారిని రాముడిగా భావించుకున్నాడు. కాబట్టి సాయి భక్తులకు రాముడు వేరు, సాయి వేరు కాదు. కాబట్టి రామభక్తిని ఏమాత్రం కూడా వదిలివేయకుండానే మోక్షం పొందాడు. అంటే ఒక పక్క నిరంతరం రామనామస్మరణ చేస్తూ మరొక పక్క బాబా గారి భక్తుడిగా జీవించాడు. మేమందరం కూడా బాబా గారి పాదాలు పట్టుకుంటూ మా ఇష్టదైవ ఆరాధన చేసుకుంటూ మా ఇష్టదైవ అంతా కూడా బాబా గారే అనే భావనతో మేము తరిస్తూ ఉన్నాము. ఆ అబ్బాయిని కూడా ఆ అబ్బాయికి మళ్ళీ నేను తెలియజేస్తూ ఉన్నాను. మీకోసం కాదు నేను వచ్చింది, ఆ అబ్బాయి కోసం. ఎందుకంటే మీరందరూ ముందుంటే సత్సంగం కాస్త హుషారుగా వస్తుంది. అప్పుడు ఆ పిల్లవాడికి కూడా కొద్దిగా ఏమన్నా అర్థమవుతుందేమో, మంచి మార్గంలో వస్తాడేమో. ఈ విధంగా జిజ్ఞాసులు రాధాకృష్ణాజీ, కాకాసాహెబ్ దీక్షిత్, తాత్యాసాహెబ్ నూల్కర్, రేగే, స్వామి శరణానంద మహల్సాపతి ఎవరైతే ఈ జిజ్ఞాసుల కోవకు వస్తారో, జిజ్ఞాసులనే స్థాయికి వస్తారో వాళ్ళందరూ కూడా ముముక్షత్వ స్థాయికి కూడా వస్తారు, సులభంగా వచ్చేస్తారు. జిజ్ఞాసుల స్థాయిలో ఏం తెలుస్తుందంటే భగవంతుని మీద ప్రేమ కలుగుతుంది, భగవంతుని పొందే మార్గాలు తెలుస్తాయి. తెలిసిన తర్వాత ఆ మార్గాల్ని అనుసరిస్తూ సాధన చేస్తూ పోవడమే ముముక్షత్వం అంటారు. అలా వీళ్ళందరూ ముముక్షత్వం లిస్టులోకి వచ్చేసారు. ఎవరెవరు? రాధాకృష్ణాయి, కాకాసాహెబ్ దీక్షిత్, తాతాసాహెబ్ నూల్కర్, రేగే, స్వామి శరణానంద మహల్సాపతి వీళ్ళందరికీ మోక్షం పొందినట్టుగానే మనకు తెలుస్తుంది. రాధాకృష్ణ ఎక్కడ ఉంది అని రేగే అడిగినప్పుడు బాబా గారు నా హృదయంలో ఉంది అని చూపించాడు, హృదయస్థానాన్ని చూపిస్తూ. అలాగే కాకాసాహెబ్ దీక్షిత్ బాబా గురించి మాట్లాడుతూ ఇలాగే మాస్టర్ గారితో మాట్లాడుతూ, అప్పారావు గారు బాబా గారు అదండి ఇదండి ఆయన గొప్పతనం అదండి అంటూ చెప్పుకుంటూ శరీరం వదిలిపెట్టాడు. అదే విమానంలో వెళ్ళడం, మోక్షాన్ని పొందడం. అలాగే తాత్యా సాహెబ్ నూల్కర్ స్వయంగా బాబా చెప్పాడు, తాత్యా మనందరికంటే ముందు వెళ్ళాడు, అతనికి పునర్జన్మ లేదు అని బాబా గారు చెప్పడం జరిగింది. రేగే బాబా గారి అనుగ్రహంతో ఇండోర్ హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్నటువంటి రేగే అతని యొక్క కథ చదివినప్పుడు ఏమనిపిస్తుందంటే, ఏం చెప్తాడంటే అతని యొక్క భావన ఏమిటంటే, బాబా నీకు నాకు ఏ విధమైన తేడా లేదు, నువ్వు నేను ఒకటే అనే భావనలో నన్ను ఎప్పుడు ఉంచు. అది అతని సాధన, ఆత్మజ్ఞాన సాధన. అది సాధించాడు. ఆ తర్వాత స్వామి శరణానంద చెప్పాను, గొప్ప స్వామీజీగా ఎదిగాడు. మహల్సాపతి చివరి సమయంలో రామనామం జపిస్తూ శరీరాన్ని విడిచిపెట్టాడు కాబట్టి మోక్షం పొందాడు. ఈ జిజ్ఞాసులు అంటే ఎటువంటి కోరిక లేకుండా బాబా పాదాలు పట్టుకునే స్థాయికి ఎవరైతే వస్తారో, బాబా గురించి భగవంతుని గురించి తెలుసుకోవడమే నా జీవిత లక్ష్యం అన్నట్టుగా ఎవరైతే ఉంటారో వారిని జిజ్ఞాసులు అంటారు. వారు ముముక్షుల స్థాయికి వెళ్తారు, మోక్షాన్ని కూడా పొందుతారు అని తెలియజేస్తూ, నాకు ఈ అదృష్టాన్ని భాగ్యాన్ని ఇచ్చినటువంటి ఈ వేమగిరి మందిర నిర్వాహకులకు, ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గారు ఎక్కడ దూరంగా ఉంటాడు, ఆయన ఒక నానావళి ఎలా ఉంటాడో ఆయన అలాగే ఉంటాడు. ఆ విధంగానే మా మాస్టర్ గారు, మా అప్పారావు గారు, మా హరిప్రసాద్ గారు, నా ముందుకు వచ్చినటువంటి మిత్రులు, పూజ్యులు అక్బర్ బాషా గారు, శ్రీనివాస్ గారు, బాబీ, ఇంకా రామారావు గారు, మా రమణ గారు, వరలక్ష్మి అక్క, ఈ మా లక్ష్మి ఎవరైతే ఉన్నారో మీరందరికీ, మన నరసింహారావు గారు, ఎవరైనా పేరు మర్చిపోతే క్షమించండి. అందరికీ ధన్యవాదాలు. సాయి తత్వాన్ని నిలబెట్టుకుందాం, సాయి తత్వాన్ని, సాయి భక్తిని ప్రచారం చేద్దాం. సాయిబాబా గారి మార్గంలో మాత్రమే అహంకార రాహిత్యం లభిస్తుంది. సాయిబాబా మార్గంలో మాత్రమే కుల మత రహిత సమాజ స్థాపన జరుగుతుంది. ఆ సమాజ స్థాపన మాత్రమే దేశాభివృద్ధికి, దేశంలో శాంతి సౌఖ్యాలు పరిణమిల్లడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాయి తత్వాన్ని మనందరం నిలబెట్టడానికి కంకణబద్ధులై నిలబడాలని కోరుతూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వీరభద్ర మాస్టర్ గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, పెద్దల అప్పారావు గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, అక్బర్ భాష గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ సెలవు. సాయిరాం, సాయిరాం, సాయిరాం. అందరికీ సాయిరాం. చెరుకును నవలించే అవసరం లేదు, చెరుకు పాటలు తాగి సరిపోతుంది. ఇప్పుడు ఆయన పాటలు తయారు చేసి ఇచ్చాడు. ఇది నవనవసరం లేదా కష్టపడడం అవసరం లేదా అంటే భగవంతుడి తత్వము
అర్థం చేసుకోవడం చాలా కష్టం. అర్థం చేసుకున్న వాడు వివరించి తప్పగలరు. ఆ చెప్పే శక్తి మేధాస్థాయి ఉంది కాబట్టి ఒక గంట సేపు పైన మా చక్కదనానికి అందరి భక్తుల గురించి కూడా చక్కగా చెప్పొచ్చాడు. అంటే అటువంటి అవకాశం అదృష్టం బాగా మనకి ఇస్తారు. మనకి తపన ఉండాలి. తపన ఉంటే ఖచ్చితంగా మనకు అవకాశం ఇస్తారు. ఆ తపన లేనప్పుడు కడుపు నిండా భోజనం చేసిన వాడిని అన్నబెట్టి ఏం ఉపయోగం, దాపం లేని వాడికి నీరిస్తే ఏం ఉపయోగం, ఏమి లేదు. అలాగే తపన అనేది ఉండాలి. గుర్తుపెట్టుకోండి, బాబా గురించి తెలుసుకోవాలి, బాబా నామస్మరణ చేయాలి, బాబా సేవ చేయాలి అని తపన నిరంతరం ఎవరు ఉంటుందో అక్కడ బాబా మన దగ్గర ఉంటాడు. ఆ తపన లేనప్పుడు యాంత్రికం కుట్టుబడి కార్యక్రమాలు నలుగురు నేర్చుకోవాలి, నలుగురిలో పేరు తెచ్చుకోవాలి. ఇప్పటికీ బాబా దర్బార్లో స్థానం లేదు. నాకు పూజా తత్వంతో పని లేదు, అష్టాంగ యోగంతో పని లేదు, షోడశోపచారంతో పని లేదు. నా ఎవరైతే భక్తి ప్రేమలో వారి నా దర్బార్లో చేరాలి. మనం ఆ దర్బార్లో చేద్దాం, అవకాశాన్ని మనం ప్రయత్నించేద్దాం. సరే, సబ్జెక్ట్ ఏమిటంటే నాకు సరిగ్గా 12:30 మధ్యాహ్నం